అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. అదేంటో తెలియదు, కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత ఏ జబ్బు చూసినా ఇదే మాట వినబడుతుంది, ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇదే మాట వినబడుతుంది. ఎందుకు అనంటే కోవిడ్ ప్రతి వ్యక్తి జీవితం మీద అంతటి దురాఘాతం చేసింది. నిజం చెప్పాలి అని అనుకుంటే అంతకుముందు చాలా ఆరోగ్యంగా ఉండేవారు ప్రతి ఒక్కరు. ప్రతి అనారోగ్యానికి సంబంధించింది ఇంత చిన్న గోటితో పోతుంది కదా అనే ఫీల్ అయ్యేవారు. ఇప్పుడు చిన్న గోడితో వచ్చేదాన్ని గొడ్డల్లాగా తెచ్చేస్తున్నారు. ఏంటి, హాస్పిటల్కి వచ్చేస్తున్నారు, విపరీతమైన మెడికేషన్ చేసుకుంటున్నారు, చాలా జాగ్రత్త పడుతున్నారు. ప్రతి ఒక్కరు అమ్మో నా ఆరోగ్యం అన్న ఒక నమ్మకాన్ని సృష్టించుకున్నారు. ఎందుకంటే అప్పుడు దాకా చాలా నెగ్లిజెన్సీగా ఉండేవారు. ఎందుకంటే కోవిడ్ అంత ప్రభావితం చేసింది ప్రతి ఒక్కరిని. మరి ఈరోజు నేను కిమ్స్ బొల్లేని హాస్పిటల్ పల్మనాలజిస్ట్ తమన శ్రీదేవి గారితో నేనున్నాను. ఊపిరితిత్తులకు సంబంధించిన విషయాలు, అలాగే ఎటువంటి రోగాలు ఇప్పుడు కోవిడ్కి ముందు కోవిడ్ తర్వాత ఎటువంటి అటాక్ చేస్తున్నాయి, అలాగే ఊపిరితిత్తులకు సంబంధించిన వివిధ రకాలైన అనుమానాలన్నీ నాకు ఉన్నాయి. అవన్నీ కూడా డాక్టర్ గారిని అడిగి నివృత్తి చేసుకుందాం. మేడం నమస్కారం. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఐఎమ్ రియల్లీ డూయింగ్ గుడ్. మేడం, అసలు పల్మనాలజిస్ట్గా మీరు ఏమేమి సేవలు అందిస్తున్నారు, మీరు ఎక్కడ చేశారు, ఏంటి ఒకసారి మా వ్యూవర్స్కి చెప్పండి. హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ శ్రీదేవి. నేను ఎంబీబీఎస్ కాటూరి మెడికల్ కాలేజ్లో చేశాను, ఎండి ఆంధ్ర మెడికల్ కాలేజ్, డిఎం ఇన్ పల్మనరీ మెడిసిన్ అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కొచ్చిలో చేశానండి. ఆ తర్వాత ఫెలోషిప్ ఇన్ ఇంటర్నేషనల్ పల్మాలజీ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో చేసి, తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫుల్ టైం కన్సల్టెంట్ క్లినికల్ అండ్ ఇంటర్నేషనల్ పల్మాలజిస్ట్ కింద చేస్తున్నానండి. ఓకే మేడం, ఒక చిన్న డౌట్తో నేను ప్రారంభిస్తాను. షూర్ అండి, డెఫినెట్గా. ఇప్పుడు విషయానికి వస్తే ఈ ఊపిరితిత్తులు అనేది ప్రజలు పట్టించుకోవడం మానేశారు కోవిడ్కి ముందు. ఈ కోవిడ్ అటాక్ అయిన తర్వాత ఊపిరితిత్తుల మీద అవగాహన పెరిగింది, అలాగే ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు కూడా వస్తున్నాయి. అంటే కోవిడ్కి ముందు కోవిడ్ తర్వాత ఎటువంటి రోగాలను బారిన పడుతున్నారు అంటారు ప్రజలు? ఖచ్చితంగా కోవిడ్ తర్వాత ఒక పల్మనాలజిస్ట్ అనేది ఏంటనేది సొసైటీలో ఆర్ పెరిఫరీస్ వరకు అందరికీ ఇప్పుడు తెలిసి వచ్చిందంటే, బేసికల్గా ఏంటంటే ఇంతకుముందు దగ్గు కానీ, ఆయాసం కానీ, టీబీ కానీ, చిన్న చిన్న ఎలాంటి ఊపిరితిత్తులకి రిలేటెడ్ సమస్యలు ఉన్నా కూడా డైరెక్ట్గా బయటనే చూపించేసుకునేవాళ్ళు. సో ఈ కోవిడ్లో ఏంటంటే జనాలకి అవేర్నెస్ పెరిగింది, ఒకలాంటి భయం కూడా పెరిగింది, ఊపిరితిత్తుల పట్ల ఒక అవగాహన, ఒక ఇంట్రెస్ట్ ఇవి కూడా పెరిగినాయి. సో ఏదన్నా ఊపిరితిత్తులకు సంబంధించిన ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా ఫస్ట్ పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలని ఇప్పుడు ఎత్తుక్కుంటూ మరీ వస్తున్నారు అందరూ. బికాస్ జనాలకి పల్మనాలజీ పట్ల పెరిగినటువంటి అవగాహన. మేడం, ఇక్కడ మీరు ఎటువంటి వ్యాధులకు చికిత్స అందిస్తున్నారు? నేను జనరల్గా ఎక్కువగా కామన్గా చూసే కేసెస్ ఏంటంటేనండి ఆస్తమా. ఇది అందరికీ తెలుసు, ఉబ్బసం. చాలా మోస్ట్ ఆఫ్ ద కామన్ పీపుల్ దే ఆర్ ప్రజెంటింగ్ విత్ అక్యూట్ ఎక్సర్సర్బేషన్స్ అండి, చాలా తీవ్రంగా ప్రెజెంట్ అవుతున్నారు. సో ఆస్తమా కానీ సిఓపిడి కానీ, సిఓపిడి కూడా క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్. రెండిట్లో ఏంటంటే క్లినికల్ ప్రెజెంటేషన్ అనేది ఒకేలా ఉంటుందండి. జనరల్గా దగ్గు కానీ, ఆయాసం కానీ, సడన్గా పిల్లి కూతులు రావడం కానీ, ఇదంతా కూడా సివియర్గా ప్రజెంట్ అవుతున్నారు. వీళ్ళందరూ హిస్టరీ జనరల్గా మనం తీసుకుంటుంటే ఆల్రెడీ వీళ్ళందరూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కొంతమంది తీసుకుంటున్నారు, కొంతమంది ఆపేస్తుంటున్నారు. కానీ వీళ్ళల్లో తీసుకున్న వాళ్ళు, కంటిన్యూ చేస్తున్న వాళ్ళు రెస్పాన్స్ బాగుంది, కానీ కొంతమందికి అయినా వస్తుంది, కొంతమంది ఆపేస్తున్నారు, ఆపిన తర్వాత మళ్ళీ వస్తుంది. రీజన్ ఏమై ఉండొచ్చు? ఈ ఆస్తమా బేసికల్గా నేను మీ లెవెల్లో ఈరోజు ఈ టీవీలో మీ అందరికీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, దెర్ ఆర్ సంథింగ్ కాల్డ్ ఎస్ ట్రిగ్గర్స్ అండి. ఆస్తమా తగ్గడం ఒక వంతు అయితే, ఆస్తమా కోసం ఈ ట్రిగ్గర్ ఐడెంటిఫికేషన్ తెలిస్తే మీరు ఆ జాగ్రత్తలు అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ట్రిగ్గర్ ఐడెంటిఫికేషన్ అంటే సార్, ట్రిగ్గర్ అనేది దేనివల్ల వస్తుంది మీకు అది తెలియాలి. సో ఇప్పుడు ఆస్తమాకి నేను ట్రీట్మెంట్ పెడతాను, తగ్గుతుంది, కానీ ఈ ట్రిగ్గర్ మీరు ఎక్స్పోజ్ అవుతున్నారు, సో మళ్ళీ మీకు ఆస్తమా వస్తుంది. సో ఈ ట్రిగ్గర్ ఏంటనేది మీరు తెలుసుకుంటే, మీరు దేనికి ఎక్స్పోజ్ అవ్వకూడదు తెలుసుకుంటే ఖచ్చితంగా మీకు మళ్ళీ వచ్చే టెండెన్సీ అనేది తగ్గుతుంది. సో దీనివల్ల ఏంటి అంటే ఎయిర్వేకి ఏదైతే సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుందో వీళ్ళకి, అది మనం ఎప్పుడైతే ఈ ఆస్తమా అనేది బాగా కంట్రోల్ చేసి ట్రిగ్గర్ ఎక్స్పోజర్ తగ్గిస్తే ఈ ఎయిర్వే అనేది ఆప్టిమైజ్ అవుతుంది, చిన్న చిన్న దానికి రియాక్ట్ అవ్వడం అనేది తగ్గుతుంది. సో నెక్స్ట్ ఈ ఎయిర్వే అనేది ఆప్టిమైజ్ అవుతుంది. సో అప్పుడు ఆస్మా అటాక్స్ అనేది నెక్స్ట్ వచ్చే అటాక్ కానీ తగ్గుతుంది, తీవ్రత కూడా తగ్గుతుంది, ఇంకా అది వెల్ కంట్రోల్డ్ ఆస్మా కింద కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మేడం, ఇక్కడ ఆస్తమా విషయానికి వస్తే చాలామంది లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలి అనే ఒక అపోహలో ఉన్నారు. మరి కొంతమంది క్యూర్ అయిపోద్ది మెడిసిన్స్ వాడితేని అని అంటారు. అది ఎంతవరకు కరెక్ట్? లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలి ఆస్తమా ఉన్నవాళ్ళు? సార్ జనరల్గా ఎలా ఉంటుందంటే ఏజ్ ఆఫ్ ఆన్సెట్ బట్టి ఉంటుంది. చాలామందికి చైల్డ్హుడ్ ఆస్మా ఉంటుంది, కొంతమందికి పెద్ద అయ్యాక రావచ్చు. అండ్ జనరల్గా ఇది లెస్ దెన్ 40 ఇయర్స్లోనే ప్రజెంటేషన్ అనేది ఉంటుంది. అదే సిఓపిడి పేషెంట్స్లో అనుకోండి మోర్ దెన్ 40 ఇయర్స్లో. సో నేను ఫస్ట్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ ట్రిగ్గర్స్ గురించి. ఈ ట్రిగ్గర్స్ గురించి నేను ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నాను అంటే, ఈ ట్రిగ్గర్ ఐడెంటిఫికేషన్ అనేది ఇంపార్టెంట్.
మెడిసిన్స్తో పాటు ఈ ట్రిగ్గర్స్ కూడా మీరు ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటే నెక్స్ట్ వచ్చే అటాక్ అనేది తగ్గించవచ్చు, తీవ్రత తగ్గించవచ్చు. అండ్ ఇంకొకటి, ఈ ఎక్సాసర్బేషన్స్ అనేవి కూడా తగ్గించవచ్చు, వ్యాధి తీవ్రత కూడా తగ్గించవచ్చు. ఏదైతే నేను చెప్పానో ఈ ఎయిర్వే ఆప్టిమైజేషన్ అనేది, ఈ ఎయిర్వే ఆప్టిమైజేషన్ అంటే ఏం లేదండి, చిన్న చిన్న దానికి రియాక్షన్ అనేది ఎయిర్వేలో తగ్గుతుంది. సో ఫస్ట్గా అటాక్ వచ్చేకంటూ ఉంటుంది. సో ఇవేంటి ట్రిగ్గర్స్ అనే దాని గురించి ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నాను. చాలామంది ఉంటారు ఆస్మాటిక్స్, వస్తున్నారు, ట్రీట్మెంట్ పెడతాం, మేడం తగ్గింది, ఆర్ ఐపీ పేషెంట్స్, ఇన్ పేషెంట్స్ తగ్గింది, చాలా బాగుంది మీ ట్రీట్మెంట్, తగ్గింది, మళ్ళీ వెళ్తున్నారు, వస్తున్నారు. రీజన్ ఏంటి అంటే ఈ ట్రిగ్గర్ వాళ్ళు ఐడెంటిఫై చేసుకోకపోవడం వల్ల. అంటే ట్రిగ్గర్ అంటే ఈ ఆస్తమా దేని వల్ల వస్తుందో వాళ్ళు గుర్తించలేకపోవడం. ఎగ్జాక్ట్లీ. ఆ ట్రిగ్గర్ అనేది ఏంటంటే నా దగ్గర వచ్చే ప్రతి ఒక్క పేషెంట్ని నేను ఎడ్యుకేట్ చేస్తానండి, అది ఏదైనా అయి ఉండొచ్చు. సో కొంతమందికి ఏంటంటే ఏదైనా ఎలర్జీస్ వల్ల రావచ్చు ట్రిగ్గర్, అదే ట్రిగ్గర్ అవ్వచ్చు ఆస్మా అనేది, ఏదో తినంది పడకపోవడం వల్ల, సంథింగ్ డస్ట్ ఇలాంటివి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే చాలా మంది కామన్గా యూజ్ చేసేది మార్నింగ్ లెగ్గానే ఇంట్లో సాంబ్రాన్ గడ్డీలు, ధూపాలు, అగరబత్తి ఇవన్నీ వేస్తారు. ఇదంతా ఏంటి అంటే ఇట్ రిలీజెస్ స్మోక్ కదా. ఈ స్మోక్ వల్ల ఏమవుతుందంటే మన ఎయిర్వేలోకి వెళ్తుంది. సో ఎయిర్వే ఆల్రెడీ సెన్సిటివ్ ఉంటుంది ఆస్మాటిక్స్లో కానీ సిఓపిడీస్లో కానీ. సో దీనివల్ల ఏంటంటే ఎయిర్వేస్ చాలా హైపర్ యాక్టివ్ ఉంటాయి, ఫాస్ట్గా రెస్పాన్స్ వస్తుంది. సో వాడికి ఏంటంటే పీల్చేటప్పుడు బాగానే ఉండొచ్చు కొంతమందికి, తర్వాత వెంటనే దగ్గు, ఆయాసం, పిల్లి కూతులు ఇలాంటివి ప్రెసెంట్ అవ్వచ్చు. సో ఉదయాన్నే సాంబ్రాన్ కడ్డీలు, అగరబత్తీలు, ధూపాలు ఇలాంటివి దయచేసి వేయొద్దు. పోపు ఇలాంటివి వేసినప్పుడు ఆస్మాటిక్స్ కానీ ఎవరైనా ఇట్లా హైపర్ రియాక్టివ్ ఎయిర్వేస్ ఉన్నవాళ్ళు కొంచెం ఆ పోపు వేసిన టైంలో కొంచెం బయటికి వెళ్తే చాలా మంచిది. నెక్స్ట్ బయట ఏదో అంతా బాగుంది, నాకు తగ్గిపోయింది, బయట కూర్చున్నాం, బయట ఏదో స్మోక్ వస్తుంది, కాలుస్తున్నారు, టైల్ కాలుస్తున్నారు, మొక్కలు కాలుస్తున్నారు, అది మన సొసైటీలో చాలా కామన్. అది మొత్తం వీళ్ళు పీలుస్తారు, కూర్చున్నప్పుడు బాగానే ఉంది, లోపలికి వచ్చాక దగ్గు, ఆయాసం, పిల్లి కూతురు ఇలాంటి వాటితో కూడా ప్రెసెంట్ అవ్వచ్చు. అప్పుడు ఏం చేయొచ్చు, ఇలాంటివి మనం అవాయిడ్ చేయాలి. స్మోక్, నాగిషియస్ పార్టికల్స్, నాగిషియస్ స్టిమ్యులే అంటారు. ఇప్పుడు నాకు అంతా వెల్ సెటిల్ అనుకుందాం, ఎక్కడో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఏదో సిగ్నల్ దగ్గర ఆగుతాం, చాలాసేపు స్ట్రక్ అయిపోయాం, మల్టిపుల్ స్టాప్స్, మల్టిపుల్ స్ట్రక్కింగ్, మల్టిపుల్ టైమ్స్ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతాం. సో ఇది కూడా ఏమవుతుందంటే ట్రిగ్గర్స్ కింద యాక్ట్ చేసి ఈవెన్ ఆ హైపర్ యాక్టివ్ ఎయిర్వేస్ని సెన్సిటైజ్ చేసి ద పేషెంట్ విల్ హ్యావ్ సింటమ్స్. సో ఇవన్నీ కూడా ఏం చేయొచ్చు, మరి మాస్క్ వేసుకోండి. ఇంకా ఇంట్లో డస్ట్ అది ఎక్కువ ఉంది, పడితే లేదు, డస్ట్కి ఎక్స్పోజ్ అవగానే తుమ్ములు వస్తున్నాయి, డస్ట్కి ఎక్స్పోజ్ అవగానే దగ్గు, ఆయాసం, పిల్లి కూతులు వస్తున్నాయి, ఏం చేయొచ్చు? సో అప్పుడు మీరు వెంటనే మాస్క్ వేసుకోండి, డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వద్దు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కొంతమంది ఉంటారు, అమ్మ అంతా తగ్గిపోయింది, ఉదయం లేచాను, చన్నీరు స్నానం చేశాను, తల స్నానం చేశాను, ఆస్తమా వచ్చేసింది, ఆయాసం వచ్చేస్తుంది అమ్మ, ఒకటే దగ్గు అని చెప్తారు. కారణం ఏంటి? ఇదొక ట్రిగ్గర్. దయచేసి ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉదయాన్నే లేచి చన్నీరు స్నానాలు చేయొద్దు. చెయ్యండి, రాత్రి కూడా చేయొద్దు, ఉదయం పూట ప్రిఫర్ చేయండి, హాట్ వాటర్తో చేయండి ప్రిఫరబుల్లీ, చన్నీరు స్నానంతో చేయొద్దు, లూక్ వామ్ వాటర్ ఈజ్ బెస్ట్. నెక్స్ట్ ఈవినింగ్ చాలామంది ఈ రూమ్ ఫ్రెషనర్లు కానీ లేకపోతే నేను పర్టికులర్ కంపెనీస్ మెన్షన్ చేయను, టార్టాయిస్ మ్యాట్లు కానీ లేకపోతే ఇట్లా గుడ్ నైట్లో, జెట్లో ఇట్లాంటివన్నీ పెట్టుకుంటారు. ఇవి మనకు కనిపించవండి. ఈవెన్ దే విల్ లిమిట్ సో మెనీ స్మోక్, ఎందుకంటే దోమలు వాటికే కదా రియాక్ట్ అయ్యేది. మనం ఊపిరి తీసుకునేటప్పుడు ఎటువంటి పొగల వల్ల ఈ ఆస్తమా వస్తుంది, దేని వల్ల మనకు ఆస్తమా వస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేసుకోవడం ముఖ్యం. సో ఇప్పుడు ఈ టార్టాయిస్ కానీ ఇవి ఎమిట్ చేసేవి, జెట్ కానీ, ఈ గుడ్ నైట్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే అందరికీ నేను చెప్పను, ఇది ఏదైతే గాల్లో కలుస్తుందో దాని నుంచి ఎమిట్ అయ్యి ఖచ్చితంగా గాల్లో కలుస్తుంది. మరి దోమలు ఎలా చనిపోతున్నాయి కదా, సో అదేమవుతుంది, దోమలు చచ్చిపోతున్నాయి, మనం పీలుస్తున్నాం, దట్ ఈస్ ఎంటరింగ్ ఇట్ ఆర్ ఎయిర్వేస్. అదే మనకి హైపర్ రియాక్టివ్ ఎయిర్వేస్, చిన్నదానికి సెన్సిటివిటీ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఏంటంటే ఫాస్ట్గా మనకి అటాక్స్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది అది. అండ్ నెక్స్ట్ ఇంకా నైట్లో పడుకుంటాం, ఏసీ, అండ్ ఏసీ కూడా చాలా ఇంపార్టెంట్. ఏసీ ఒకటి, కూలింగ్ వాటర్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ ఫ్రిడ్జ్లో తీసినవి ఈ ఆస్మాటిక్స్ కానీ సిఓపిడి పేషెంట్స్ కానీ డైరెక్ట్గా కూలింగ్ విత్ తినద్దు, తాగద్దు. మరి తినాలి, తాగాలంటే ఏం చేయాలి, బయట పెట్టండి, రూమ్ టెంపరేచర్ రానివ్వండి, వచ్చిన తర్వాత అప్పుడు తినండి, అప్పుడు తాగండి, దట్ ఈస్ రియల్లీ బెస్ట్ ఫర్ యూ. నెక్స్ట్ ఏసీ. సో జనరల్గా ఏసీలో ఏంటి అంటే ఫ్రీక్వెంట్గా క్లీనింగ్ అనేది ఇంపార్టెంట్, ఫిల్టర్ అనేది ఒకటి ఉంటుంది. సో దాంట్లో మోల్డ్స్ ఇవన్నీ కూడా గ్రో అవుతాయి, మనకు తెలియదు. 1 year బ్యాక్ ఎప్పుడో క్లీన్ అయిన ఏసీ, ఈరోజు ఆవేశంగా వచ్చి ఏసీ ఆన్ చేసాం, హైపర్ రియాక్టివ్ ఎయిర్వేస్ ఇష్యూ ఉంది, నాకు ఆస్మాటిక్స్ టెండెన్సీ ఉంది, వేయగానే అది పిలుస్తాను, ఏమవుతుంది, చాలా వరకు ఏదైతే ఆర్గానిజమ్స్ ఇవన్నీ గ్రో అయి ఉన్నాయో అవన్నీ నేను పిలుస్తాను డైరెక్ట్గా. సో ఫిల్టర్ అనేది క్లీనింగ్, రెగ్యులర్ క్లీనింగ్ అనేది ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్టర్ రెగ్యులర్గా క్లీనింగ్ అవుతుంది, బట్ స్టిల్ నాకు ఆస్మా వస్తుంది, నేనేం చేయొచ్చు,
నేనేం జాగ్రత్తలు తీసుకోవచ్చు విత్ రిఫరెన్స్ టు ఏసీ. సో నేను చెప్పేది ఏంటంటే డైరెక్ట్గా ఫస్ట్ థింగ్ ఏసీ కింద డైరెక్ట్ పడుకోకండి, కొంచెం దూరంగా పడుకోండి రూమ్లో. నెక్స్ట్ ఏసీలో ఎప్పుడైతే మీరు టెంపరేచర్ సెట్టింగ్ అనేది ఇంపార్టెంట్. నేను చెప్పేది ఏంటంటే ఐడియల్గా టెంపరేచర్ ఇట్ షుడ్ నాట్ బి లెస్ దెన్ 27 అని చెప్తానండి. 27, 28, 29, 30 దాటి ఉంటే దట్ ఈస్ మచ్ మోర్ ప్రిఫరబుల్. అండ్ 27 కన్నా తక్కువ ఉంటే తక్కువ మాత్రం పెట్టకండి, అది నేను చెప్పేది. బికాస్ ఏదైతే మనకి ట్రిగ్గర్స్ అవన్నీ ఇవి వస్తున్నాయో, ఇప్పుడు ఈ కూలింగ్ వాటర్ తాగినా, ఆల్రెడీ కూలింగ్ వాటర్ గురించి నేను చెప్పేసిన, ఈ కూలింగ్ వాటర్ తాగినా, ఈ ఏసీ కానీ, ఈ డస్ట్ ఎక్స్పోజర్ కానీ, ఈ నాక్సియస్ స్టిమ్యులై ఇవన్నీ నేను మీకు చెప్పాను. వీటన్నిటితో ఏంటంటే ఎయిర్ వే అనేది స్పాజంలోకి వెళ్తుందండి. స్పాజం అంటే ఒకలాంటి కుదించిపోవడం అంటారు. ఇప్పుడు ఆస్మాటిక్స్ అనుకోండి, జనరల్గా మెయిన్ ఎయిర్వేస్ ఇన్వాల్వ్ అవుతాయి, సెంట్రల్ ఎయిర్వేస్ ఇవన్నీ మెయిన్ ఎయిర్వేస్. అదే సిఓపిడి అనుకోండి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్ పేషెంట్స్ అనుకోండి. సో వాళ్ళలో ఏంటంటే ఆల్మోస్ట్ స్మాల్ ఎయిర్వేస్ ఇలాంటివన్నీ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతాయి. సో ఎవరికైనా కూడా కామన్గా చెప్పేదంటే ఏదైతే ఎయిర్వేస్ కుదించిపోతున్నాయో అప్పుడు ఏమవుతుందంటే కుదించిపోయిన ఎయిర్వేస్లోంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక లూమెన్ ఇలా ఉంది, కన్నం ఇలా ఉంది, దాని నుంచి ఇప్పుడు గాలిపోతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ కుదించిపోయిన దాంట్లో నారోడ్ అంటే సన్నంగా అయినటువంటి గొట్టంలోంచి అదే గాలి ఫోర్స్ఫుల్గా మనం పీల్చేయగాలి పోతుంది అనుకోండి, అదేం లేదు, అదే పిల్లి కూతుల కింద రిఫ్లెక్ట్ అవుతుంది పైనుంచి కింద వరకు వెళ్ళేదానిలో. దాన్నే మనం ఆస్మాలి ఇది అది అంటాం, అంటే దగ్గు ఆయాసం వచ్చినప్పుడు పిల్లి కూతురు వస్తున్నాయి అది ఇదేనా, అదేం లేదండి, బాగా కుదించిపోయినప్పుడు వచ్చేటువంటి శబ్దాలు ఇలాంటివన్నీ. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను ఇంకో పాయింట్ కూడా చెప్పాలనుకుంటున్నాను. నేను కామన్గా చూసింది చాలామంది ఇప్పుడు అదే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ పేషెంట్స్ కూడా సేమ్ ఇలానే ప్రెజెంట్ అవుతారు. జనరల్గా 40 years దాటిన ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇలా ఉంటాయి, అంటే దగ్గు ఆయాసం పిల్లి కూతురు ఇట్లాంటివి 40 years ఏజ్ గ్రూప్ దాటిన వాళ్ళు జనరల్గా ఎలా ఉంటుందంటే చిన్నప్పుడు ఎక్కువగా వాళ్ళకి ఏం పెద్ద అటాక్స్ ఉండవు. ఆస్మాటిక్స్ వాళ్ళు చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. ఇది 40+ జనరల్గా సిఓపిడి అనేది స్టార్ట్ అవుతుంది, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అనేది. ఇది ఎక్కువగా స్మోకర్స్లో ఎక్కువ వస్తుందండి. స్మోకర్స్లో కానీ బయోమాస్ ఫ్యూయల్ ఎక్స్పోజర్ అంటే ఏంటి అంటే చిన్నప్పటి నుంచి బీవస్ చాలా విపరీతంగా కర్రలు పోయి వాడుతూ ఉంటాం, కర్రలు పోయి పిడికలు పోయి ఇట్లాంటివన్నీ చాలామంది చెప్తూ ఉంటారు విలేజెస్లో కానీ ఎక్కడైనా కూడా. అంటే మాది విలేజేనండి, నేను పుట్టి పెరిగింది కూడా. సో మా అమ్మమ్మ గారు నర్సీపట్నం. సో మా అమ్మమ్మ గారు ఇంట్లో కూడా ఏం చెప్తారు అంటే ఎప్పుడైతే ఇవన్నీ కాలుస్తాము ఏదైతే ఫ్యూమ్ వస్తుందో చాలా మంచిది హెల్త్కి, ఎంత పిలుస్తే అంత మంచిదని చెప్పేవాళ్ళు ఊరిలో. సో మనం కూడా అలానే పిలుస్తాం, మనకు తెలియదు కాబట్టి. ఇవన్నీ ఏంటంటే ఎయిర్వేని మోడిఫై చేసి ఎన్నో సంవత్సరాలుగా వాడి ఎయిర్వే రీమోడలింగ్ అనేది అయిపోతుంది. సో ఇలా అందుకే వాడికి చిన్న ట్రిగర్ అటాక్ అయినా కూడా ఫాస్ట్గా అటాక్స్ అనేవి జనరల్గా వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ట్రీట్మెంట్ ఈ ట్రిగ్గర్స్ అనేవి మనం ఐడెంటిఫై చేసుకుంటే, నేను ఇప్పుడు చాలా చెప్పాను మీకు, ఇవన్నీ ప్రివెంట్ చేయగలిగితే ఆస్తమా కానీ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్లో పేషెంట్స్లో కానీ ఒక డిసీజ్ అనేది సెట్ చేస్తాం, ఒక వెల్ కంట్రోల్ విత్ ట్రీట్మెంట్. సింపుల్గా ఒకటే ముక్కులో చెప్పాలంటే ఆస్మాటిక్స్లో ఎక్కువగా వాడేది మనం లాబా ప్లస్ ఐసిఎస్ అంటామండి, అంటే లాంగ్ యాక్టింగ్ బీటా-2 అగోనిస్ట్ స్టెరాయిడ్స్. ఇదైనా మెయిన్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. అదే సిఓపిడిస్లో అనుకోండి లామా అంటారండి, ఐసిఎస్కి అంత కాదు, రిక్వైర్మెంట్ బట్టి పెట్టుకుంటాం. అంటే లాంగ్ యాక్టింగ్ బీటా-2 అగోనిస్ట్ ఒకటి, లామా ఒకటి, అంటే లాంగ్ యాక్టింగ్ మస్కార్నిక్ యాంటగోనిస్ట్ అండి. కొంచెం ట్రీట్మెంట్లో వేరియేషన్ ఉంటుంది, అది హిస్టరీ బట్టి. మనం పల్మరీ ఫంక్షన్ టెస్ట్ కూడా ఇక్కడ చేస్తాం మన కిమ్స్ హాస్పిటల్లో, దాన్ని బట్టి కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఏదైతే ఆస్మా క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ ఉందో ఈ రెండిట్లో మనం కలిపి ఆబ్స్ట్రక్టివ్ ఎయిర్వే డిసీజ్ కింద కేటగిరైజ్ చేస్తామండి. ఇవన్నీ కూడా దాంట్లోనే వస్తాయి. సో మనం చాలా వరకు ఒకటి ట్రీట్మెంట్ పార్ట్తో, నెక్స్ట్ పేషెంట్ ఎడ్యుకేషన్ అవగాహన. సో వాళ్ళకి తెలియాలి, మనకి తెలియాలి. మనం నా దగ్గర వచ్చే ప్రతి పేషెంట్కి నేను టెక్నిక్ నేర్పిస్తాను. ఫస్ట్ థింగ్ టెక్నిక్ నేర్పిస్తాను, హౌ టు యూజ్ ద ఇన్హేలర్. చాలామంది ఏంటి అంటే పెట్టుకుంటారు, కొట్టుకుంటారు అంటారు, అది తప్పండి. యాక్చువల్లీ ఇన్హేలర్ టెక్నిక్ అలా కూడా చేయరు. సో జనరల్గా ఏంటంటే ఇన్హేలర్ టెక్నిక్ గురించి కూడా నేను ఒక 2 points చెప్పాలి అనుకుంటున్నాను. ఒక ఇన్హేలర్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం బాగా షేక్ చేయాల్సి వస్తుంది. బాగా షేక్ చేసిన తర్వాత సపోజ్ ఇప్పుడు నాకు ఏదో కాల్ వచ్చిందనుకో, బయటికి వెళ్ళి వచ్చాను, మళ్ళీ షేక్ చేయాలంటే చేయాలి. వాడే ప్రతిసారి ముందు మీటర్-డోస్ ఇన్హేలర్ అనేది మనం షేక్ చేయాల్సి వస్తుంది. సో షేక్ చేయండి, మూత తీయండి, పైకి పెట్టండి, ఏదైతే ఓపెనింగ్ వస్తుందో అది పైకి పెట్టండి. నెక్స్ట్ ఏం చేయాలంటే మన లోపల ఉన్న గాలి మొత్తం బయటకు వదిలేసేయాలి. ఎందుకంటే ఈ గాలి నేను తీసుకోవాలి అంటే ఆ గాలి బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో నేనేం చేయాలి, గాలి మొత్తం బయటకు వదిలేయాలి. అప్పుడు ఇన్హేలర్ లోపల పెట్టుకోవాలి, పెట్టి కొట్టాలి, పఫ్ వస్తుంది. ఆ పఫ్ వచ్చినప్పుడు నా గాలితో పాటు కింద వరకు తీసుకుంటాం. ఊపిరితిత్తులు అనేవి మనకి ఇక్కడ వరకు ఉంటాయండి. సో కింద వరకు తీసుకుంటాను. తీసుకున్న తర్వాత ఒక 10 seconds బిగించి ఉంచాలి. నెక్స్ట్ మరి
ముక్కు ద్వారా గాలి బయటకు వదిలేసేయాలి. అంతా అయ్యేంత వరకు నోట్లోంచి ఇన్హేలర్ బయటకు తీయకూడదు. తీసిన తర్వాత నోరు ఫుల్గా పొక్కులించుకొని కడుక్కోవాలి. సో ఈ ఇన్హేలర్ టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇన్హేలర్ వాడేవాళ్ళు ఏం చేస్తారంటే నోట్లో కట్టుకుని మింగుతారు, ఇలా కొట్టుకుంటారు అంటారు. అది చాలా తప్పండి. ఎందుకంటే ఇక్కడ డ్రగ్ అనేది ఏదైతే వచ్చిందో అది నోట్లోనే డిపాజిట్ అయిపోతుంది. దట్ ఈస్ ఓరల్ అబ్సార్ప్షన్. మీకు ఓరల్ అబ్సార్ప్షన్ వద్దు. ఎందుకంటే ఇప్పుడు మీకు బేసికల్గా సబ్లింగ్వల్ రూట్ కానీ ఓరల్ మ్యూకోజల్ అబ్సార్ప్షన్ కానీ ఇట్లా ఏమవుతుందంటే ఆ పౌడర్ ఏదైతే వస్తుందో అదంతా మీకు సర్క్యులేషన్లోకి వెళ్ళిపోతుంది. అన్వాంటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ మీకు ఎందుకు? మీకు కావాల్సిన డ్రగ్ పనిచేయాలి అంటే లంగ్స్లో, సర్క్యులేషన్లో కాదు, అంటే బయట బ్లడ్లో కాదు. మీకు ఎందుకు అదంతా? సో యూ వాంట్ ఇట్ ఎగ్జాక్ట్లీ ఇంటూ యువర్ ఎయిర్వే, అదైనా లంగ్స్. సో లంగ్స్లోకి వెళ్తే బాగా పనిచేస్తుంది. మేడం, ఇప్పుడు మీరు ఇంతలా చెప్తున్నారు లంగ్స్ గురించి, ఇప్పుడు మీరు చెప్తుంటే ఏంటి ఇంత సెన్సిటివ్ ఆ లంగ్స్ అన్న ఒక అభిప్రాయం నాకు వస్తుంది. అయితే చుట్ట కాల్చేవాళ్ళు, సిగరెట్ కాల్చేవాళ్ళు, ఇప్పుడు ఈ మధ్యన బాగా ఫ్యాషన్ అయిపోయింది హుక్కా కాల్చేవాళ్ళు, మరి వీళ్ళకి ఎఫెక్ట్ ఏముండదా? సార్ ఖచ్చితంగా ఉంటుంది సార్. యాక్చువల్గా ఈ చుట్టా బీడి హుక్కా వాట్ ఎవర్ మీరు ఇప్పుడు చెప్పినవి ఇవన్నీ కూడా ఈ నికోటిన్ సబ్స్టెన్సెస్ కంటైనింగ్ ఏది తీసుకున్నా కూడా జనరల్గా ఏంటంటే ఈ ఆబ్స్ట్రక్టివ్ ఎయిర్వే డిసీజ్, ఆస్మా, సిఓపిడి దే ఆర్ మోర్ ప్రోన్ టు డెవలప్ అండి. ఇప్పుడు బాగానే ఉండొచ్చు. ఏదైతే లంగ్ డెవలప్మెంట్ ట్రెజెక్టరీ అనేది ఒకటి ఉంటుంది, అది వాడగా ఎయిర్వే రీమోడలింగ్ అంతా వచ్చేసి తగ్గుతూ ఉంటుంది. అండ్ క్రోనిక్ యూజ్ చేసేటప్పటికి అంటే దీర్ఘకాలం క్రాఫ్ పడిపోతూ ఉంటుంది అండి. దట్ ఈస్ కాల్డ్ అస్ ట్రెజెక్టరీ. 40 years బాగానే ఉన్నాడు, ఎన్నాళ్ళ నుంచో కలుస్తున్నాడు అనుకోవచ్చు, ఇప్పుడు బాగుండొచ్చు. సో లంగ్ ట్రెజెక్టరీ అనేది ఓవర్ ద స్పాన్ ఆఫ్ ఏజ్ రీమోడలింగ్ అయిపోయి ఎయిర్వే ఇదంతా కూడా ఊపిరితిత్తులు సిఓపిడితో కొంచెం సాగి అన్ని మోడిఫికేషన్స్ జరిగి సో లైక్ లంగ్ ట్రెజెక్టరీ కూడా పడిపోతుంది. దాని లంగ్ కెపాసిటీస్ ఇవన్నీ కూడా బాగా పడిపోతాయండి. పల్మరీ ఫంక్షన్ టెస్ట్ ఇవన్నీ మనం చేస్తుంటాం ఇక్కడ. అయితే ఇప్పుడు ఒక విషయం చాలా మంది అపోహ ఒకటి ఉంది, నాకు మీరు ఇప్పుడు క్లియర్ చేయాలి. చుట్టగాలిస్తే వాతం నొప్పులని లేదంటే సంథింగ్ ఏదో ఒక బెటర్మెంట్ ఉంటుంది అన్న ఒక అపోహ పల్లెటూరు వాళ్ళలో ఉంది. చుట్టగాలిస్తే మంచిది అని వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సార్ జనరల్గా నేను చెప్పేది ఏంటంటే సిగరెట్ కాల్చిన, చుట్ట కాల్చిన, హుక్కా తీసుకున్న ఏదైనా కూడా క్యాన్సర్ కారకం. తీసుకునే రూట్ బట్టి ఓరల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ ఇవన్నీ కూడా వస్తాయి, అది కామన్. బట్ మీరు అడిగిన దాన్ని బట్టి లైక్ సిగరెట్, చుట్ట, సిగరెట్ రెండు క్యాన్సర్ కారకమే, నేను కాదని చెప్తలేదు. సిగరెట్లో కొంచెం ఫిల్టర్ ఉంటుంది, మంచిది కాదు ఫిల్టర్ సిగరెట్, కానీ కొద్దిగా ఫిల్టరింగ్ అనేది ఉంటుంది. అదే ఇప్పుడు మీరు చుట్ట అనేది తీసుకున్నారు అనుకోండి, అదైనా ఫిల్టర్ ఉండదు, అదైనా మొత్తం బీడి టొబాకో అనే లీఫ్ ఉంటుంది అండి. మొత్తం దాన్ని ఫోల్డ్ చేస్తారు, దాన్ని వీడి ఆర్ చుట్టా ఫార్మాట్లో ప్రిపేర్ చేస్తారు, టిప్ లైట్ చేస్తారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే నార్మల్ సిగరెట్ తీసుకుంటే ఇలా తీసుకోవచ్చు, అదే చుట్ట అయితే ఇంకొంచెం డీప్ ఇన్హలేషన్ గట్టిగా లాగాల్సి వస్తుంది. ఆ టిప్ లైట్ అయితే ఉంటుంది, ఇదంతా టొబాకో లీఫ్. సో వాట్ ఎవర్, సో ఇలా తీసుకున్నప్పుడు ఇంకా డీప్ ఇన్హలేషన్ అనేది జరుగుతుంది. యా, చుట్ట ఎప్పుడైతే మీరు ప్రెషర్ పెట్టారో ఆ టిప్ ని లైట్ చేస్తున్నది, ఏదైతే టొబాకో బర్న్ అయ్యి స్మోక్ వస్తుంది అది మీరు పీల్చాలంటే టొబాకో రెగ్యులర్ సిగరెట్ కంటే కూడా ఇక్కడ యూజ్ చేసే పవర్ ఎక్కువ ఉంటుంది, అంటే ఎక్కువ తీసుకుంటారు, ఇన్హలేషనల్ పవర్ ఎక్కువ ఉంటుంది. తీసుకున్నప్పుడు అది లోపలికి వెళ్తుంది. సో డీపర్ డిపోజిషన్ into the లంగ్స్ వస్తుంది చుట్టాలో. అండ్ మోర్ ఓవర్ అట్లీస్ట్ దానికి ఫిల్టర్ అయినా ఉంటుంది, దీనికి ఆ ఫిల్టర్ కూడా ఉండదు. సో డైరెక్ట్ డిపోజిషన్ into the లంగ్స్ ఉంటుంది. అండ్ ఇంకొకటి కూడా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, సంథింగ్ కాల్డ్ అస్ రివర్స్ చుట్టా స్మోకింగ్. జనరల్ గా నార్త్ ఇండియా గానీ కొన్ని ఏరియాస్ లో ఉంటది, దాన్ని రివర్స్ అడ్డపోగా అంటారు. ఎగ్జాక్ట్లీ అదనా. ఇప్పుడు వాడు స్మోక్ చేసేది ఇప్పుడు మామూలు రెగ్యులర్ చుట్ట డీప్ ఇన్హలేషన్, డీప్ స్మోకింగ్ ఇక్కడ వరకు వెళ్తుంది. లంగ్ క్యాన్సర్ ఇవన్నీ వస్తాయని డిస్కస్ చేసుకున్నాం. ఆబ్స్ట్రక్టివ్ ఎయిర్వే డిసీజ్ సరే పక్కన, డైరెక్ట్ డిపోజిషన్. ఈ రివర్స్ ఎట్లా అంటే ఏదైతే స్మోక్ బర్నింగ్ ఉంటుందో అది లోపలికి పెట్టుకుంటారు. దానివల్ల ఏంటి అంటే ఆ లోపల ఏదైతే హార్ట్ ప్యాలెట్ ఉంటుందో అది కూడా డ్యామేజ్ అవుతుందండి. డ్యామేజ్ అయ్యి ఏమవుతుందంటే సో ఓరల్ క్యాన్సర్స్ ఇలాంటివి కూడా రావచ్చు. ఈ లంగ్ క్యాన్సర్ ఇవి మాత్రమే కాదు, ఓరల్ క్యాన్సర్స్ ఇలాంటివి కూడా రావచ్చు. అండ్ జిఏ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా అది వెళ్ళే పాత్వే బట్టి. సో అలా ఉంటుందండి. సో చుట్టా ఈజ్ మచ్ మోర్ డేంజరస్ అండి. మేడం, ఇంకొక డౌట్, ఇప్పుడు సిగరెట్లు కాలుస్తూ ఉంటారు చాలా మంది. సిగరెట్లు కాల్చడం ఆపేయరా బాబు అని ఇంట్లో వాళ్ళ బ్రదర్ కానివ్వండి, వైఫ్ కానివ్వండి, సిస్టర్ కానివ్వండి, మదర్ వాట్ ఎవర్, వీళ్ళందరూ కూడా ప్రెజర్ని తట్టుకోలేక సరే మనం కూడా మానేద్దాంలే అని అనుకుంటారు. మానేసిన తర్వాత ఎక్కువ రోగాలను పడతారు, ఆ బారిన పడతారు అన్న అపోహ ఒకటి ఉంది, అది ఎంతవరకు కరెక్ట్? అది అంటే సార్ జనరల్గా ఈ సిగరెట్ స్మోక్ ఎన్ని ఇయర్స్ స్మోక్ చేస్తాడు అనేది ఇంపార్టెంట్. ఇండియన్ సిగరెట్స్ జనరల్గా 10 సిగరెట్స్ ఉంటాయి ప్యాకెట్లో, అదే అబ్రాడ్లో తీసుకుంటే 20 సిగరెట్స్ ఉంటాయి.
అండ్ నెక్స్ట్ 20 సిగరెట్స్ పర్ ప్యాకెట్ ఉంటుంది సార్. ఓకే. సో దీన్ని బట్టి వాడు ఎన్ని ఇయర్స్ స్మోక్ చేశాడు, ఎన్ని సిగరెట్స్ ఉన్నాయి దాంట్లో, దీన్ని బట్టి ప్యాక్ ఇయర్స్ కానీ స్మోక్ ఇండెక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ప్రతి పేషెంట్కి హిస్టరీ బేస్డ్ మోర్ దెన్ 30 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, క్యాన్సర్ వచ్చే అవగాహన టెండెన్సీ చాలా ఎక్కువ ఫ్యూచర్లో. మోర్ దెన్ 20 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆబ్స్ట్రక్టివ్ ఎర్బ్ డిసీజెస్ లాంటివి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో బేసికల్గా ఏంటంటే ఇప్పుడు స్మోకింగ్ రిలేటెడ్ డిసీజ్ ఇలాంటివి తీసుకుంటే కూడా మామూలుగా ఓవర్వ్యూ చెప్తున్నాను మీకు. ఆబ్స్ట్రక్టివ్ ఎర్బ్ డిసీజ్ గురించి చెప్పాను, లంగ్ క్యాన్సర్ గురించి చెప్పాను, ఇంటర్స్టిషియల్ పల్మరీ ఫైబ్రోసిస్ అని ఒకటి ఉంటుంది. జనరల్గా క్రోనిక్ స్మోకర్స్ ఇవన్నీ లంగ్ ఫైబ్రోసిస్కి వెళ్ళిపోతుంది కింద, అలాంటివి కూడా రావచ్చు. లాంగర్హాన్స్ హిస్టియోసైటోసిస్ కానీ, బుల్లర్ లాంటి ఫామ్ అయిపోయి నిమోథోరాక్సిల్ కానీ ఇట్లాంటివన్నీ రావచ్చు. సో బేసికల్గా ఏంటంటే ఎన్ని సంవత్సరాలు కాల్చి చెప్పారు. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఒక పేషెంట్ ఉన్నాడు 60 సంవత్సరాలు కాల్చాడు సిఓపిడి, అప్పటికే వాడికి ఆల్రెడీ ఆబ్స్ట్రక్టివ్ ఎర్బ్ డిసీజ్ ఇవన్నీ స్టార్ట్ అయిపోయి 60 ఇయర్స్ వరకు కాల్చాడు. వాడు చాలా కాల్చాడు, ఒక ఆల్మోస్ట్ 40 ఇయర్స్ నుంచి కాలుస్తున్నాడు, రోజుకి 30 సిగరెట్లు కాలుస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు సడన్గా ఒక 60 ఏళ్ళకి వచ్చాక ఆపేస్తే చేంజెస్ ఉంటాయి లంగ్స్ అంటే ఖచ్చితంగా లంగ్స్లో చేంజెస్ ఉంటాయి. వాడు ఆపకపోయినా ఇప్పటివరకు పీల్చిందంతా ఊపిరితిత్తులు ఖచ్చితంగా పట్టేసి ఉంటుంది. రికవరీ అవ్వలేరా అంటే సార్ కొంతవరకు అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ, లేకపోతే గుడ్ హ్యాబిట్స్ ఇలాంటివి, ఫ్రెష్ ఎయిర్, ప్రాణాయామం ఇవన్నీ చేస్తే కొంతవరకు. కానీ ఇప్పటివరకు వచ్చిన చేంజెస్ అంతా రివర్స్ చేయలేం కొంతవరకు. అండ్ వాడు ఎన్ని సంవత్సరాలు పీల్చాడు, ఎప్పుడు ఆపాడు, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎన్ని సంవత్సరాల తర్వాత అప్పటికి ఎంత మోడిఫై అయింది లంగ్, స్టార్ట్ అయిందా లేదా. ఇప్పుడు 20 ఇయర్స్ వాడు ఉన్నాడండి, 2 ఇయర్స్ ఒక 6 months స్మోక్ చేశాడు, ఆపేస్తాడు. సో వాడికి ఆపేసిన తర్వాత ఏమైనా వస్తుందా అంటే ఇప్పటివరకు లేదు అంటే నెక్స్ట్ వచ్చే ఛాన్సెస్ తక్కువ అని నేను చెప్తాను. అదే ఒక 60 ఇయర్స్ వాడికి ఇన్ని సంవత్సరాలు స్మోక్ చేసిన తర్వాత వాడు ఒకేసారి ఆపేసాడు అనుకోండి, ఖచ్చితంగా 100% ఛాన్సెస్ అని నేను చెప్పను, కొంత ఛాన్సెస్ టెండెన్సీ అనేది తగ్గుతుంది. కంటిన్యూస్ స్మోకర్ కంటే కూడా ఆపినోడికి కొంచెం తగ్గుతుంది, అది బెటర్. ఒక సామెత ఉంటుంది, కంటిన్యూ చేసేదానికైనా కొద్దిగా ఆపడం బెటర్. ఇంకొకటి ఏంటంటే చుట్ట సిగరెట్ ఈ రెండింటితో పోల్స్తే ఇప్పుడు యూత్ అందరూ కూడా బాగా ఎక్కువగా హుక్కా, ఈ రెండింటితో పోలిస్తే హుక్కా బెటరా సార్? ఇప్పుడు హుక్కా గురించి నేను చెప్పాలి అనుకుంటుంది ఏంటంటే ఇది చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు మీరు జనరల్గా చెప్పాలి అంటే ఆన్లైన్ కూడా దొరికేస్తుంది, పెట్టిన అరగంటకి వచ్చేస్తుంది కూడా, అంతే ఫ్రీక్వెంట్గా అవైలబుల్ ఉంది మీకు హుక్కా. అండ్ హుక్కా కూడా సెటప్ వాట్ ఎవర్ యూ కాల్ ద హుక్కా సెటప్ ఒకటి ఉంటుంది కదా, అది చాలా ఈజీ. ఎవ్రీవన్ నోస్. ఇప్పుడు రాజస్థాన్ అంటే ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ ది స్టేట్స్ ఆర్ ఎనీథింగ్, అదేంటంటే కామన్ అండి, ప్రతి ఇంట్లో ఉంటాయి. అటువైపు వెళ్తే నార్త్ ఇండియన్ స్టేట్స్ కానీ అటు వెళ్తే కామన్ అనమాట ఇంట్లో, అది వాళ్ళ కల్చర్ అనమాట. ఇప్పుడు మనం ఏంటి అంటే వీఆర్ మేకింగ్ ఇట్ యాజ్ ఎ కల్చర్. నేను బేసికల్గా కేరళలో చదివాను, హైదరాబాద్లో చదివాను, నేను చాలా చూసాను. అంటే హుక్కా బార్స్ ఇవన్నీ చాలా కామన్, యూత్ అందరూ కలిపి కూర్చుంటారు. హుక్కా సెటప్ అంటే హుక్కా బార్స్ ఉంటారు, 4-5 కూర్చుంటారు, హుక్కా సెటప్ చేస్తారు. లేదంటే ఇంట్లో వీకెండ్స్లో కూర్చోవచ్చు, మిగిలిన టైంలో కూర్చోవచ్చు. ద సెటప్ ఈజ్ సో ఈజీ. దాంట్లో ఏముండదు, నికోటిన్ ఉంటుంది, వాడు ఇస్తాడు. దాంట్లో ఫ్లేవర్స్ ఉంటాయి, ఫ్లేవర్, నాన్ ఫ్లేవర్డ్, వెనిలా ఫ్లేవర్, చాక్లెట్ ఫ్లేవర్, ఇట్లా ఫ్లేవర్ బట్టి హుక్కా ఉంటుంది. వాట్ ఈస్ దిస్ ఫ్లేవర్డ్ అంటే ఇదైనా నథింగ్ బట్ ఇట్ ఈస్ అ టొబాకో థింగ్. ఫ్లేవర్డ్ కొంచెం వాటర్ ఉంటుంది, దట్స్ ఇట్. అది హీట్ అవుతుంది, అది వస్తుంది, ఫ్యూమ్ వస్తుంది, వాటర్ నుంచి బయటకు వస్తుంది, యూ విల్ బీ హ్యావింగ్ అ ట్యూబ్, దట్స్ ఇట్. ఆ ట్యూబ్ ఏదైతే మీరు పెట్టుకుంటున్నారో యూ విల్ బీ స్మోకింగ్ లైక్ దిస్. అదైనా డీప్ ఇన్హలేషన్ లోపలికి వెళ్తుంది అది కూడా. అండ్ ఇక్కడ మీరు అడిగారు ఏది డేంజర్ అని, సింపుల్గా ఒక క్వశ్చన్ నేనే ఒకటి చెప్తాను. ఒక 1 hour హుక్కా స్మోకింగ్ అంటే ఏదైతే వాడు సెటప్ పెడతాడో మీకు 1 hourకి ఎంత నికోటిన్, ఇది 1 hour తర్వాత అగైన్ వాళ్ళు మళ్ళీ పెడతారు. ఎందుకంటే వాడు ఏదైతే పెట్టాడో సెషన్ ఇస్ ఫర్ ఓన్లీ 1 hour, అది మళ్ళీ 1 hour తర్వాత అగైన్ దే విల్ చేయొచ్చు. సో ఈ 1 hour సెషన్లో మీరు ఇలానే పఫ్స్ తీసుకుంటాం కదా 1 hour. వాడు ప్రతి స్టడీలో కోట్ చేసేది ఏంటంటే ఒక 1 hour సెషన్లో 1 హుక్కా సెషన్ దట్ ఈస్ ఈక్వల్ టు స్మోకింగ్ 100 cigarettes. మీరు ఎక్కడో చదవండి, ఎక్కడో చూసుకోండి, 100 cigarettes స్మోక్ చేస్తున్నారు మీకే తెలియకండి విత్ డీప్ ఇన్హలేషన్. యూత్లో ఒక మిత్ ఉంటుంది, అరే స్మోక్ వస్తుంది, చాలామంది ఫ్లేవర్డ్ హుక్కా వాడితే క్యాన్సర్ రాదు అంటారు. అదొక మిత్ అండి, వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, రాకంటే లేదు. అది వాటర్లోంచి వస్తుంది కదా, అంటే కొంచెం స్మోక్ ఏదైతే వస్తుందో ఇట్ ఈస్ పాసింగ్ త్రూ వాటర్ కదా, సో క్యాన్సర్ రాదు, ఫిల్టర్ అవుతుంది. టొబాకో ఏదైతే ఉందో నికోటిన్ ఫిల్టర్ అవుతుంది, సో మనం పీల్చే దాంట్లో ఇట్ ఈస్ ఫిల్టర్డ్, సో ఫుల్ సేఫ్ అని అనుకుంటారు. కానీ కాదండి, ఏం ఉండదు అలాగా. సో డీప్ ఇన్హలేషన్లో ఏమవుతుందంటే ఇట్ ఈస్ గోయింగ్ ఇన్సైడ్, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్సైడ్ ఏమవుతుంది, డైరెక్ట్ ఎయిర్వే డిపోజిషన్ కదా.
సో దే ఆర్ మోర్ ప్రోన్ టు డెవలప్ ఆల్ దీస్ అండి. ఇంకా ఏంటి అంటే తీసుకోవడం వల్ల ఇదంతా ఇట్స్ లైక్ ఓరల్ ట్రాక్ట్, ఓరల్ పాత్వే, జిఏ ట్రాక్ కూడా ఎక్స్పోజ్ అవుతుంది, ఈసోఫేగస్ కానీ ఇంకా ఇది కూడా. సో ఇంకొకటి యూత్లో ఇదేంటంటే ఒక మంచి ఫ్యాషన్ అండ్ అట్ మోస్ట్ అడిక్టివ్గా ఇప్పుడు కరెంట్ సినారియోస్లో చూస్తున్నామండి. నెక్స్ట్ ఇంకొకటి, ఈ మధ్య అమ్మాయిలు కూడా సిగరెట్ కాల్చడం మంచి ప్యాషన్గా ఫీల్ అవుతున్నారు. అయితే వీళ్ళ లైఫ్ స్టైల్ విషయానికి వస్తే ఇప్పుడు అంతా ప్యాషన్గానే కనపడుతుంది, ప్రతి ఒక్కరు కూడా ధూమ్ధామ్ అంటే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బట్ వీళ్ళ మ్యారేజ్ లైఫ్ ఆఫ్టర్ మనం చూసుకుంటే వాళ్ళ ప్రెగ్నెంట్ మీద, వాళ్ళ ప్రెగ్నెన్సీ మీద, పిల్లల మీద, వీటి మీద ఎఫెక్ట్ పడుతుందని ఏమన్నా అనుకోవచ్చా? ఖచ్చితంగా ఉంటుందండి. ప్రెగ్నెన్సీలో అది కూడా అసలు మంచిది కాదు. ఇప్పుడు మీరు అడిగిన టామనే స్మోక్ చేయాల్సిన అవసరం లేదు. హస్బెండ్ స్మోక్ చేసినా, చుట్టుపక్కల వాళ్ళు స్మోక్ చేసినా, వాట్ ఎవర్ షీఈస్ ఇన్హేలింగ్, దాని ద్వారా బేబీకి కూడా వెళ్తుంది. అది మన ప్లాసెంటాకి వెళ్ళి ఆ బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా బేబీకి కూడా వెళ్తుంది. ఖచ్చితంగా ఫీటస్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం నేను మీకు చెప్పాలనుకున్నాను, మీరు క్వశ్చన్ రేస్ చేశారు కాబట్టి, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్, సెకండ్ హ్యాండ్ స్మోకింగ్, థర్డ్ హ్యాండ్ స్మోకింగ్. ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ స్మోకింగ్, ఏదైతే లాగుతున్నానో స్మోక్ వస్తుందో అది లోపలికి పిలుస్తున్నాను, దట్ ఈస్ ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్. సెకండ్ హ్యాండ్ స్మోకింగ్లో ఏంటంటే నేను స్మోక్ చేస్తున్నాను, సిగరెట్ పక్కకు పెడుతున్నాను, స్మోక్ బయటకు వస్తుంది రూమ్ అంతా, అది కూడా నేను పిలుస్తున్నాను మధ్యలో, అది కూడా నేను పిలుస్తున్నాను, దట్ ఈస్ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్. నాతో మీరు ఉన్నారు, మీరు కూడా పిలుస్తున్నారు కానీ మీరు కాల్చట్లేదు, మీకు ప్యాసివ్ స్మోకింగ్. నాకు సెకండ్ హ్యాండ్ స్మోకింగ్, నేను డైరెక్ట్ పిలిచేది ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్. పక్కన పెట్టాక బ్రేక్ తీసుకుంటాం సిగరెట్కి మధ్యలో, సో దట్ ఈస్ కూడా సెకండ్ హ్యాండ్ స్మోకింగ్. నెక్స్ట్ వాట్ ఈస్ థర్డ్ హ్యాండ్ స్మోకింగ్ అంటే, ఇప్పుడు సిగరెట్ స్మోక్ చేస్తున్నాను, ఇదే రూమ్లో కూర్చొని క్రోనిక్గా స్మోక్ చేస్తున్నాను, ఆ స్మోక్ మొత్తం పట్టేసి ఉంటుంది, కర్టెన్స్ కానీ ఎవ్రీవేర్ మొత్తం పట్టేసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పౌడర్, యాష్ అదంతా కూడా పడి ఉంటుంది. సో అదంతా కూడా నికోటిన్ ఉంటుంది కదా, ఈవెన్ వీ విల్ బి ఇన్హేలింగ్ దట్. ఇప్పుడు ఒక క్రోనిక్ స్మోకర్ ఇంటికి మీరు వెళ్ళారు, ఒక రూమ్కి వెళ్ళారు, ఒకలాంటి స్మెల్ వస్తూనే ఉంటుంది కదా, దట్ ఈస్ నథింగ్ బట్ దిస్. అదే థర్డ్ హ్యాండ్ స్మోకింగ్. గాట్ ఇట్? స్మోకింగ్ జనరల్గా ఫస్ట్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్, థర్డ్ హ్యాండ్ ఎలా అయినా ఎక్స్పోజర్. అండ్ మీరు అడిగారు బేబీకి ఇంపాక్ట్, ఖచ్చితంగా బేబీకి ఉంటుందండి. నెక్స్ట్ చాలా మంది ముక్కుపొడం పీలుస్తూ ఉంటారు, ఈ ముక్కుపొడం అది పీలుస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అది ఏంటది? అది పీల్చడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా లేదా? సార్ అంటే జనరల్గా మీరు అడిగేవన్నీ కూడా నికోటిన్ బేస్డ్ ప్రొడక్ట్స్ అండి, అది కూడా డీప్ ఇన్హలేషన్, అది కూడా డీప్ ఇన్హలేషనే. కాకపోతే ఏంటంటే ఇవన్నీ బేసికల్గా ఎందుకు తీసుకుంటారు? ఏదైనా నికోటిన్ బేస్డ్ హుక్కా కానీ, సిగరెట్ కానీ, బీడీ కానీ, చుట్టా కానీ, మీరు అడిగిన స్నిఫింగ్ కానీ ఏదైనా ఎందుకు తీసుకుంటారంటే బ్రెయిన్లో ఎన్ఎన్ రిసెప్టర్స్ ఉంటాయండి, నికోటినిక్ రిసెప్టర్స్ అంటారు, అవి స్టిమ్యులేట్ అవుతాయి. ఎప్పుడైతే బ్రెయిన్లో నికోటినిక్ రిసెప్టర్స్ బాగా స్టిమ్యులేట్ అయ్యాయో కిక్ వస్తుంది. కిక్ వచ్చినప్పుడు ఒకలాంటి కిక్ వస్తుంది, దానికోసం కాలుస్తుంది. క్లియర్ కదా? సో అది దానివల్ల ఏమవుతుందంటే ఒక క్రేవింగ్ కింద డెవలప్ వస్తుంది. అంటే డోపామినర్జిక్ రిసెప్టర్స్ కానీ, ఎన్ఎన్ అంటే నికోటినిక్ రిసెప్టర్స్ కానీ ఇవన్నీ బాగా స్టిమ్యులేట్ అయితే వాడు క్రేవింగ్ వస్తుంది, ఎందుకంటే సెన్స్ ఆఫ్ వెల్బీయింగ్ వస్తుంది కదా. సో దానివల్ల ఏంటంటే ఒకటి క్రేవింగ్ డెవలప్ అవుతుంది, అరే తీసుకోవాలి నెక్స్ట్. అందుకే మీరు ఒక పేషెంట్ వచ్చినప్పుడు సిగరెట్కి వాడు ఎంత టెండెన్సీ ఉంది, ఎంత క్రేవింగ్ ఉంది అనేది మీరు అసెస్ చేయాలి. అంటే దెర్ ఇస్ వన్ క్వశ్చనర్ అండి, ఆ క్వశ్చనర్లో ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, నువ్వు మార్నింగ్ లెగ్గానే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ మొదలు పెడతావా సిగరెట్ కాల్చడం? దట్ ఈస్ ద ఫస్ట్. అంటే దానికి మ్యాక్సిమం పాయింట్స్ కూడా ఉంటాయి. సో దాంట్లో ఏంటంటే అది మీరు చెప్పారు అంటే యూఆర్ సో మచ్ డిపెండెంట్ అని, అంత ఎక్కువ. అంటే ఎందుకు మీరు ఉదయం లెగ్గానే తాగుతున్నారంటే మీకు నైట్ టైం అంతా తాగలేదు, సిగరెట్ కాల్చలేదు, బ్లడ్లో ఏంటంటే నికోటిన్ కంటెంట్ తగ్గిపోయింది, ఉదయాన్నే క్రేవింగ్ తాగాలి అని చెప్పి అంత క్రేవింగ్ ఉందంటే సో మచ్ డిపెండెంట్ అని. మేడం ఇంకొక విషయం, చాలా మందికి గురక అనేది వస్తుంది. ఈ గురక అనేది ఏదైనా అనారోగ్యానికి సంబంధించిందా, లేదు తను బాగా ట్రైడ్ అయిపోయి, లేదు నిద్ర సరిపోక ఇటువంటి వాళ్ళకి గురక వస్తుందా? ఈ గురక అనేది అలా అనుకుంటే ఒక రోజు 2 రోజులు వచ్చి ఆగిపోవాలి. చాలామంది పడుకున్నారు అని అంటే ఓ పక్కన ట్రైన్ వెళ్ళినట్టు, ఓ పక్కన బస్సు వెళ్ళినట్టు, ఓ పక్కన ఆటో వెళ్ళినట్టు విపరీతమైన సౌండ్లు వస్తూ ఉంటాయి. ఇది దేనికి సంకేతం అనుకోవచ్చు? జనరల్గా అండి గురక గురించి చెప్పాలి అంటే నేను చాలా సూపర్ఫిషియల్గానే చెప్తాను. ఇప్పుడు మన దగ్గర అయితే బెస్ట్ ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది ఫస్ట్ గురక గురించి. సో దీనికి ఒక రీజన్ అని కాదండి, మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు అండి. సో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, ఏదైతే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాస్ కానీ ఇట్స్ లైక్ ఏదైతే ఇప్పుడు సింపుల్గా చెప్పండి, ఒక గొట్టం ఉంది, నేను అందరికీ చెప్పినట్టు ఒక గొట్టం ఉంది, అది కూర్చున్నప్పుడు లెగ్స్ ఉన్నప్పుడు అది కొలాప్స్ అవ్వట్లేదు, దాని ద్వారా గాలి పోతుంది, రైట్? సో దాని ద్వారా గాలి పోతుంది, సో అది కొలాప్స్ అవ్వట్లేదు, సో మాకు సౌండ్స్ అని రావట్లేదు. నైట్ టైం ఏంటి అంటే పడుకున్నప్పుడు
మనకి 2 ప్యాటర్న్స్ ఆఫ్ స్లీప్ ఉంటుందండి. ఎన్ఆర్ఈఎం, ఆర్ఈఎం. అంటే నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్, ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్. అండ్ ఫేజెస్ ఆఫ్ స్లీప్లో కూడా వేక్ఫుల్నెస్, రెమ్ స్లీప్, N1లో అంటే డీప్ స్లీప్లో N1, N2, N3 ఇలాంటి ఫేజెస్ కొన్ని ఉంటాయి. సో సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ ఫేజెస్ ఆఫ్ స్లీప్లో ఏంటి అంటే ఈ ఎయిర్వే ఏదైతే ఉందో అది కొలాప్స్ అనేది అవుతుంది. ఒక్కనొక ఫేజ్లో కొలాప్స్ అవుతూ ఉంటుంది ప్రతిసారి. ఇప్పుడు ఈ ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా కానీ లేకపోతే ఇక్కడ మజిల్ టిష్యూ ఎక్కువ ఉండడం, హైపోథైరాయిడిజం పేషెంట్స్ కానీ ఇలా చాలా స్ట్రెస్ కానీ ఏదైనా కూడా ఈ కొలాప్సిబిలిటీ ఆఫ్ ది ఎయిర్వే అనేది కొంచెం ఎక్కువ ఉంది. అంటే దానికి ఒక ట్రిగ్గర్ అని ఒక రీజన్ నేను చెప్పనండి, చాలా రీజన్స్ ఉన్నాయి. నెక్స్ట్ టైం కావాలంటే మనం దీని మీద పర్టికులర్గా వీ కెన్ మేక్ ఏ వీడియో. సో సింపుల్గా నేను చెప్పాలనుకుంటుంది అంటే ఏదైతే ఆ ఎయిర్వే ఏదైతే ఉందో ఆ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ ద స్లీప్ ఏంటి అంటే దట్ ఈస్ గెటింగ్ కంప్రెస్డ్. సో మనకి ఇప్పుడు నార్మల్గా ఒక ఎయిర్ ఇలా గొట్టం ఉంది, మీకు సౌండ్ రావట్లేదు. ఇప్పుడు అదే దాన్ని నారో చేశాను ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని స్నోరింగ్ అంటాం. స్నోరింగ్ అంటే నథింగ్ బట్ గుర్క, రైట్? సో లెవెల్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ ఎంత అబ్స్ట్రక్ట్ అవుతుంది, రీజన్ ఏంటి? నేజల్ పాత్వేనా, ఓరల్ పాత్వేనా, లేకపోతే ఇంకేదైనా పోస్టీరియర్గా అది కంప్రెస్ అయ్యి ఆ ఏదైతే గాలిపోతున్న గొట్టం కంప్రెస్ ఎంత అవుతుంది అనేది దాన్ని బట్టి మనం మెసేజ్ చేసుకుంటే జనరల్ హెల్త్ కండిషన్స్, మీరు అన్నట్టు స్ట్రెస్, న్యూరలాజికల్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి అసెస్డ్ అండి. దెర్ ఆర్ మల్టిపుల్ ఇథియాలజీస్ ఫర్ దిస్ స్లీప్ యాప్నియాస్. సో జనరల్గా దీంట్లో ఆర్ స్నోరింగ్ ఈ గురకకి మల్టిపుల్ ఇథియాలజీస్ అనేవి ఉన్నాయి. సో ఏదైతే నేను మీకు ఇప్పుడు చెప్పానో అది అబ్స్ట్రక్షన్. ఈ అబ్స్ట్రక్షన్ ఎంత అవుతుంది? మల్టిపుల్ రీజన్స్, ఇవన్నీ మనం రూల్ అవుట్ చేసుకోవాలి. స్లీప్ స్టడీ అంటారంటే పాలిసోమ్నోగ్రఫీ అనేది. జనరల్గా ఈ పాలిసోమ్నోగ్రఫీలో ఏంటి అంటే డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ స్లీప్. అంటే మీరు పడుకుంటారు కదండి నైట్ మొత్తం పైనుంచి కింద వరకు. లెవెల్ 2 స్టడీ, లెవెల్ 1 స్టడీస్ ఏంటంటే అన్ని లెవెల్స్లో చెస్ట్ లీడ్స్ అనేవి కనెక్ట్ చేస్తారు, అబోవ్ ద ఐస్ కానీ చీక్ ఇవన్నీ కూడా. సో అదంతా అసెస్మెంట్ మనం వీ క్యాన్ డిస్కస్ లేటర్. సో బేసికల్గా ఏంటంటే ఇవన్నీ కనెక్ట్ చేయడం వల్ల ఒక నైట్ టోటల్ రికార్డింగ్ టైం అంటారు. నైట్ ఎప్పుడు పడుకున్నాం, ఎప్పుడు లేచాం. నెక్స్ట్ మీ స్లీప్ ఎఫిషియన్సీ, ఉన్నంతసేపు మీరు ప్రాపర్గా పడుకుని ఉండకపోవచ్చు, యూఆర్ హ్యావింగ్ అ డిస్టర్బ్ స్లీప్ ఎఫిషియన్సీ. దీంట్లో ఇంకా యాప్నియాస్, హైపాప్నియాస్ ఆ ఇండెక్స్ ఎంత ఉంది. సో బ్రెత్ బాగా తక్కువగా ఉన్న ఫేజెస్ ఎంత, కొంచెం తక్కువ ఉన్న ఫేజెస్ ఎంత, ఆ టైంలో మీరు డీసాచురేట్ అవుతున్నారు అంటే ఆక్సిజన్ ఏమైనా తగ్గిపోతుందా, ఇవన్నీ కూడా చూసుకుంటాం. మొత్తం మీ స్లీప్ గురించి ఫుల్ ఒక ఓవర్ నైట్ స్లీప్ స్టడీ అనేది చేస్తాం, నైట్ పడుకున్నప్పటి నుంచి మార్నింగ్ వరకు. దాన్ని బట్టి గ్రాఫ్స్ కానీ మనకి ఎఫిషియన్సీ పారామీటర్స్ కానీ ప్రతిదీ వస్తుంది. సో దాంట్లో ఏంటి అంటే బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ అసెస్ ఎంత ఉంది, మైల్డ్, మోడరేటా, సివియర్ ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనుకుందాం కన్సిడర్. దాంట్లో గ్రేడింగ్ ఉంటుందంటే 0 to 5, 5 to 15, 15 to 30 అండ్ 30 more than 30 అలాగే. సో ఇనీషియల్గా ఏంటంటే వెయిట్ రిడక్షన్, మోడిఫికేషన్స్ ఇలా తక్కువ ఉన్నప్పుడు చెప్తాం. లేదు ఆల్రెడీ అండర్లైన్ ఇష్యూస్ ఏవో ఉన్నాయి, మీకు నేను ఆల్రెడీ చెప్పా మల్టిపుల్ ఇథియాలజీస్, కరెక్టబుల్ ఇష్యూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నేజల్ ఇష్యూ ఉంది, ఇంకేదో ఉంది, కరెక్టబుల్ అయితే చేసుకొని చూసుకోవచ్చు. ఆబ్స్ట్రక్షన్ రిలీవ్ అయితే తగ్గచ్చు. సో అలాంటివన్నీ కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. సో ఇప్పుడు సర్జికల్ మొడాలిటీస్ కొన్నిసార్లు పడాల్సి వస్తుంది. సో సర్జికల్ మొడాలిటీస్ కూడా వెళ్తారు, ఇంకేమైనా నాజల్ కానీ ఏమైనా ఇంటి ఇష్యూస్ ఉన్నా కూడా, రైట్? సో నెక్స్ట్ ఇంకా సివియర్గా ఉందనుకోండి, మనం ఏంటి అంటే మోడరేట్ అండ్ సివియర్ ఇలాంటి వాటిలో జనరల్గా ఏంటి అంటే వీళ్ళు అడ్వైస్ ఫర్ సిప్యాప్ ఆర్ బైప్యాప్. అది ఎలాగా అంటే ఇప్పుడు పాలిసోమ్నోగ్రఫీ నేను చేశాను, స్లీప్ స్టడీ చేశాను, దాంట్లో స్ప్లిట్ నైట్ స్టడీ అని కూడా ఉంటుందండి. అంటే ఎంత ప్రెషర్కి ఆ ఎయిర్వే కొలాప్స్ అవ్వకుండా ఉంటుంది, ఎంత ప్రెషర్కి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిప్యాప్లో నేను ఒక 10 వరకు 1 4 నుంచి పెంచుకుంటూ వెళ్తాను, 4 5 6 7 8 ఎంత పెట్టే ప్రెషర్కి మీరు ఎక్స్టర్నల్గా నా గురక కంట్రోల్ అవుతుంది, కొలాప్స్ కంప్లీట్గా అవ్వకుండా ఉంటుంది. అది ఏదైతే దీన్ని స్ట్రెస్ చేస్తుందో దాన్ని మీరు అంటే ఏదైతే ఎయిర్వే కొలాప్స్ అవుతుందో గాలి వెళ్తుందో అది ఎంత ప్రెషర్తో నేను మెషిన్ పెడతాను అంటే ఇప్పుడు నేను పాలిసోమ్నోగ్రఫీ చేసినప్పుడు నాకు ఎంత ఉందనే తెలుస్తుంది. దాంట్లో స్ప్లిట్ నెట్ స్టడీ అని కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు సిప్యాప్ ప్రెషర్ వాడు పెడతాడు, ఇంత ప్రెషర్కి ఇది కొలాప్స్ అవ్వకుండా ఉంటుంది. అప్పుడు నేను ఆ ప్రెషర్లో వాడికి మిషన్ ఇంత నుంచి ఇంత అని పెట్టచ్చు, మినిమం మ్యాక్సిమం. సపోజ్ 15-20 దాటేసింది అనుకోండి, వాడు ఆల్రెడీ చేయలేడు. సిప్యాప్ అంటే కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్, బయట నుంచి గాలి, పాజిటివ్ ఎయిర్వే బయట నుంచి కొడుతూ ఉంటుంది. కొంతమందికి ఏంటి అంటే ఒబీస్ పీపుల్, కార్డియాక్ ఇష్యూస్ ఇలాంటి వాళ్ళకి OHA అంటారు, ఇట్స్ లైక్ అబ్స్ట్రక్టివ్ హైపర్ వెంటిలేషన్ సిండ్రోమ్స్ ఇలాంటివి కూడా కొన్ని ఉంటాయి.
ఇలాంటి వాటిలో ఏంటంటే బేసికల్గా ఇది సరిపోకపోవచ్చు సిప్యాప్ అనేది, అప్పుడు బైప్యాప్ సపోర్ట్ కూడా మనం పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఏదనేది ఎంత లెవెల్ వరకు అనేది టైట్రేషన్ స్టడీస్ ద్వారా మనకు తెలుస్తుంది. సో ఫస్ట్ థింగ్ డైట్ మోడిఫికేషన్స్ ఇవన్నీ చెప్తాము, హెల్త్ మోడిఫికేషన్ హెల్త్ ఎడ్యుకేషన్, వెయిట్ రిడక్షన్ ఇవన్నీ ఇంపార్టెంట్. నెక్స్ట్ పాలిసోమ్నోగ్రఫీ తర్వాత మనకు అవసరమైతే స్ప్లిట్ నెట్ స్టడీ ఫాలోడ్ బై సిప్యాప్ కానీ బైప్యాప్ కానీ ఎంత అవుతుందనే దాన్ని బట్టి టైట్రేట్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా కొన్ని మెడిసిన్స్ కూడా ఉన్నాయండి, రీసెంట్గా మార్కెట్లో కూడా వచ్చాయి. కానీ ఇవన్నిటికొనే కూడా మనకు వెయిట్ రిడక్షన్ ఏదైతే చాలా మల్టిపుల్ రీజన్స్ ఆర్ కాజెస్ చెప్పానో మీకు, గుర్కకి, స్మోకింగ్, ఎవ్రీథింగ్ ఏదైతే నేను చెప్పానో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మీకు స్మోకింగ్ కూడా కంట్రోల్ అవుతుంది. సో ఏదైతే నేను మీకు ఇవన్నీ చెప్పానో అవన్నీ రిస్క్స్ ఏవైతే ఉన్నాయో ఐడెంటిఫై అవుతున్నాయి ఈ కండిషన్లో, ఆ స్నోరింగ్కి కాజ్ ఇవన్నీ మనం ఐడెంటిఫై చేసుకుని ట్రీట్ చేసుకోవాలి. నెక్స్ట్ అవసరమైతే ఈ స్లీప్ స్టడీ చేసుకుని సిప్యాప్ ఆర్ బైప్యాప్ పెట్టుకోవాలి. ఇంకా వెయిట్ రిడక్షన్, డైటరీ మోడిఫికేషన్స్ ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. మేడం ఇప్పుడు అన్నింటికి చాలా బాగా క్వశ్చన్స్ అన్ని ఆన్సర్స్ నాకు వచ్చాయి. అయితే ఇక్కడ మీరు చేసే ట్రీట్మెంట్ ఏట్లకి చేస్తుంటారు, ఏమేమి ట్రీట్మెంట్ ఇక్కడ వచ్చే రోగులు చేయించుకోవచ్చు అంటారు? సార్ జనరల్గా అబ్స్ట్రక్టివ్ ఎయిర్వే డిసీజెస్ గురించి చెప్పాను, విచ్ ఇంక్లూడ్స్ ఆస్మా ఒకటి, సిఓపిడిస్ ఒకటి. ఇంకా చెప్పాలి అంటే మనకి కామన్గా వచ్చేవి కూడా ట్యూబర్క్లోసిస్ కేసెస్ అండి. జనరల్గా లంగ్ ట్యూబర్క్లోసిస్, ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్లోసిస్ ఇవన్నీ కూడా నేను ట్రీట్ చేస్తాను. బ్రాంకైటిస్, ఎయిర్వే ఎయిర్వే రియాక్టివ్ కండిషన్ అండి బ్రాంకైటిస్ కూడా. సో ఎయిర్వే అది కూడా మనం చేస్తాము. ఇంకా బ్రాంకైటిస్కి కూడా చూస్తాము. అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్కి కూడా ఇక్కడ మన దగ్గర మేనేజ్మెంట్ అనేది దొరుకుతుంది. ఇది కాకుండా వేరియస్ టైప్స్ ఆఫ్ ఎలర్జీస్ కూడా చూస్తాము. అండ్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్స్ సింపుల్గా ఒకటే మాటలో చెప్పాలంటే టైప్ 1, టైప్ 2 రెండు ఉంటాయండి. టైప్ 1లో ఏంటంటే ఆక్సిజన్ తగ్గిపోతుంది, ఉండాల్సిన దానికన్నా తగ్గిపోతుంది. టైప్ 2లో ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది పెరిగిపోతుంది. సో రెండింటికి ఏంటి అంటే మన దగ్గర హెచ్ఎఫ్ఎన్సీ కానీ, ఎన్ఐవి కానీ, ఇంకా వేరియబుల్ మల్టీ మోడాలిటీస్ ఆఫ్ మేనేజ్మెంట్, ద బెస్ట్ మేనేజ్మెంట్ మన దగ్గర ఉంది. సో నేను అమృతలో కానీ, హైదరాబాద్ యశోదలో కానీ నా క్రిటికల్ కేర్ కూడా నేను చాలా బాగా ట్రైన్ అయ్యానండి. సో ఆల్మోస్ట్ నేను క్రిటికల్ కేర్ కూడా అన్ని చాలా బాగా చేస్తాను. అండ్ ఏఆర్డిఎస్ అని ఒక కండిషన్ ఉంటుంది, అది అందరికీ తెలుసు, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అని. దాంట్లో కూడా ఆల్మోస్ట్ మైల్డ్ టు మోడరేట్ సివియర్ వేరియంట్స్ అందరికీ తెలుసు. పిఎఫ్ రేషియో బట్టి క్యాల్కులేట్ చేసుకుంటామండి. అప్ టు 100, లెస్ దెన్ 300, 300 to 200, 200 to 100, లెస్ దెన్ 100. సో మైల్డ్ మోడరేట్ సివియర్ వేరియంట్స్ కింద అవన్నీ కేటగిరైజ్ చేసుకుంటాం, క్లినికల్గా చూస్తాం. ఏదైనా కేసు ఒక సివియర్ వేరియంట్లో ఉంటే కూడా మనం ఇంట్యూబేట్ చేసి పేషెంట్ని చాలామంది ఇక్కడ రివైవ్ చేయడం అనేది జరుగుతుంది. మనం క్రిటికల్ కేర్ ఆస్పెక్ట్ కూడా చాలా ఎక్సలెంట్గా చేయడం అనేది జరుగుతుందండి. ఇక్కడ మన దగ్గర అన్ని రకాల వెంటిలేటర్ సెటప్స్ అన్నీ ఉన్నాయి, ఎక్సలెంట్గా ఉందండి. అండ్ ఇది మాత్రమే కాదు, జనరల్గా నేను ప్లూరల్ డిసీజెస్ ఇవన్నీ కూడా ట్రీట్ చేస్తాను. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ప్లూరా అంటే ఏంటి అంటే ఏదైతే లంగ్ ఉందో ఆ లంగ్కి బయట 2 లేయర్స్ ఉంటాయండి. ఒకటి విస్రల్ ప్లూరా, ఏదైతే లంగ్ ఆనుకుని ఉందో దాన్ని విస్రల్ ప్లూరా అంటారు. ఏదైతే విస్రల్ ప్లూరా బయట ఉందో దాన్ని పెరటల్ ప్లూరా అంటారు. ఇప్పుడు ఏదైతే ఈ ప్లూరాలో లంగ్ సరౌండింగ్ దాంట్లో ఏ కండిషన్ అయితే వచ్చిందో విస్రల్కి పెరటల్కి మధ్యలో దాన్ని ప్లూరల్ డిసీజెస్ కింద చెప్తామండి. కొంతమందికి గాలి చేరుకుంటూ ఉంటుంది, దాన్ని న్యూమోథొరాక్స్ అంటారు. అసలు అయితే హై ఆక్సిజన్ ఇవన్నీ పట్టుకుని తగ్గించవచ్చు బేస్డ్ ఆన్ ఎంత గాలి చేరింది అనే దాన్ని బట్టి. మన దగ్గర ఇంటర్కోస్టల్ డ్రైనేజ్ ట్యూబ్స్ కానీ, పిక్టైల్ ఇన్సర్షన్స్ కానీ అన్నీ కూడా నేను ఇక్కడ చేస్తున్నానండి. అండ్ ఇంకొక సందర్భం ఉంటుంది, ప్లూరల్ ఎఫ్యూజన్ అంటారు. రికరెంట్గా తరచుగా ఇప్పుడు క్యాన్సర్ అవనివ్వండి, కార్డియాక్ ప్రాబ్లము, లివర్ ప్రాబ్లమ్, కిడ్నీ ప్రాబ్లము, ఇక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఒక 30-40 కారణాలు ఉంటాయండి ప్లూరల్ ఎఫ్యూజన్ అనేది దాంట్లో రావడానికి. అంటే ఈ రెండింటికి మధ్య ఏదైతే నేను ప్లూరా చెప్పానో దాని మధ్యలో ఫ్లూయిడ్ అక్యుములేట్ అవ్వడానికి. సో బేసికల్గా మొత్తం టోటల్ వర్కప్ మీకు ఎందుకు వచ్చిందనే డయాగ్నోసిస్ నేను మీ చేతిలో పెడతాను. ట్రీట్మెంట్ కూడా నేను మొత్తం కంప్లీట్గా చేస్తాను. జనరల్గా అంటే అది ట్రాన్స్డేటివ్, ఎక్స్డేటివ్ అంతా వర్కప్ చేస్తాము. ఒకవేళ బయాప్సీ కానీ ఏమైనా క్యాన్సర్ కానీ, సార్కోడైసిస్ కానీ, టీబీ కానీ ఏమైనా సస్పిషియస్ ఉంది అంటే కూడా, ఇంకేదైనా అదర్ కండిషన్స్ మనకి హై అండ్ సస్పిషన్ ఉన్నా కూడా బయాప్సీ కూడా మనం చేస్తామండి. సో ఇవన్నీ జరుగుతున్నాయి ఇక్కడ. ఇది మాత్రమే కాదు, పల్మరీ ఎంబోలిజం అంటారు. పల్మరీ ఎంబోలిజంలో జనరల్గా ఏంటంటే ఇప్పుడు కొంతమంది చాలా బెడ్ రిడెన్ పేషెంట్స్, చాలామంది పోస్ట్ సర్జరీ పేషెంట్స్ కదలకంటూ ఉండిపోతారు. అప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే మన లోవర్ లిమ్స్ అంటే లెగ్స్లో ఏదైతే బ్లడ్ వెజల్స్ ఉంటాయో దాంట్లో క్లాట్స్ ఏమైనా ఏర్పడి ఉంటే అది మైగ్రేట్ అయి పైకి వస్తుందండి. సింపుల్గా చెప్పాలి అంటే పల్మరీ ఎంబోలిజం అంటే ఏదైతే పల్మరీ ఆర్టరీ ఉందో దాంట్లోకి ఎంటర్ అవుతుంది. సో అది ఎంత బ్లాక్ చేసింది అనే దాన్ని బట్టి పేషెంట్కి ఆయాసం ఉందా ఇవన్నీ పేషెంట్ విల్ బి సిమ్టమాటిక్. సో మనకి
అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయండి దానికి సంబంధించి కూడా ఇక్కడ. ఇంకా పల్మనరీ ఆర్టరీ హైపర్ టెన్షన్ అవన్నీ కూడా మనం ఇక్కడ చేస్తాం. ఇది మాత్రమే కాకుండా గ్రాన్యులోమేటస్ లంగ్ డిసీజెస్ కొన్ని ఉంటాయి, సార్కోయిడోసిస్ ఇవన్నీ కూడా అది కూడా ట్రీట్ చేస్తాను. ఇంకా లంగ్లో పస్ అంటే దాన్ని యాప్సెస్ అంటాం. సింపుల్గా ఇక్కడ ఏదో పస్ వచ్చిందండి, యాప్సెస్ వచ్చింది, అలాగే లంగ్లో కూడా రావచ్చు కదా, ఎంపైమే కానీ లంగ్ యాప్సెస్ కానీ ఇలాంటివన్నీ కూడా నేను చూస్తానండి. ఇంకా చెప్పాలి అంటే హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ ఇవన్నీ కూడా మనం ట్రీట్ చేస్తాం. సింపుల్గా ఒకలా చెప్పాలంటే ఒక ఫార్మర్ ఉంటాడు, ఒక రైతు ఉంటాడు, ఉడుపుకి వెళ్తాడు, గట్టిగా అంతా తీస్తాడు, ఇప్పటివరకు పర్ఫెక్ట్ ఉన్నాడు, చాలా బాగున్నాడు. దగ్గు, ఆయాసం, పిలికూతులు సడన్గా వచ్చాయి, ఇంతకుముందు ఎప్పుడు లేవు, సడన్గా వచ్చాయి. ఎందుకు అంటే దిస్ ఈస్ వన్ కండిషన్ వేర్ ద పేషెంట్ ప్రెసెంట్ విత్ హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అండి. ఎందుకంటే ఏదైతే ఆ లోపల ఉడుపులో ఉన్న బ్యాక్టీరియా కానీ లేకపోతే ఏదైనా అలర్జన్ కానీ ఏదైనా కూడా వీళ్ళకి వస్తూ ఉంటుంది. సో వీళ్ళు ఎక్స్పోజ్ అయిన ప్రతిసారి వస్తూ ఉంటుంది. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి, దీన్ని హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అంటారండి. దాంట్లో కూడా 3 types ఆఫ్ వేరియంట్స్ ఉంటాయి, అక్యూట్, సబ్ అక్యూట్, క్రానిక్. ఇప్పుడు రీసెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే నాన్ ఫైబ్రోటిక్ ఫైబ్రోటిక్ కింద మారింది. సో ఇవన్నీ ఏంటి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ తరచుగా ఇబ్బంది వస్తుంది అంటే నా దగ్గరకు వస్తే నేను ట్రీట్మెంట్ చేస్తాను. సో ఏమేమి చేయాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, మాస్క్ యూజ్ చేయడం, కొంచెం ఆక్యుపేషన్ మార్చుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ నేను ట్రీట్మెంట్ చేయడం. దీన్ని బట్టి జనరల్గా దీంట్లో ఏంటంటే హెచ్ఆర్సిటీ ఇవన్నీ చేస్తూ కూడా మనకి దీంట్లో ఫైండింగ్స్ అనేది తెలుస్తుంది, హెడ్ చేస్ ప్యాటర్న్ కానీ మొజాయిక్ ప్యాటర్న్ కానీ, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది చేస్తాం. సో నేను చెప్పాను చూడండి, నాన్ ఫైబ్రోటిక్ ఫైబ్రోటిక్ ఇవి తరచుగా వస్తున్నాయి అనుకోండి, చిన్నదే కదా అని వదిలేసాం అనుకోండి, తరచుగా వస్తూ ఉన్నాయి అనుకోండి, అది ఫైబ్రోటిక్ వేరియంట్ కింద ఇర్రివర్సిబుల్గా మారిపోయే అవకాశం ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటి అంటే ఎప్పుడైనా ఏ కండిషన్ అన్నా తగ్గుతుందిలే అని వదిలేకండి, అశ్రద్ధ చేయకండి దయచేసి. అండ్ ఇంకొకటి నేను ఇంకో పాయింట్ కూడా చెప్పలేదు, ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్, ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్. కొన్నిసార్లు ఆస్తమా కానీ సిఓపిడి కానీ ఇదే ఏదైనా కూడా ఇప్పుడు పక్కన ఫ్యాక్టరీలు ఉన్నాయి, నాకేమో ఆయాసం వస్తుంది, నేను అన్నీ చేస్తున్నా తగ్గట్లేదు, ఏమై ఉండొచ్చు, పక్కన ఫ్యాక్టరీ ఉంది, ఎగ్జాస్ట్ రోజు నేను పీలుస్తున్నాను, లేకపోతే నేను కోల్ మైన్లో ఎక్కడో పనిచేస్తున్నాను, ఆక్యుపేషన్, నాకు ఆయాసం వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఆక్యుపేషన్ ఎక్స్పోజ్, జనరల్గా ఆక్యుపేషన్ చేంజ్ చేసుకుంటే బెటర్, మాస్క్ యూజ్ చేసుకుంటే బెటర్. ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే ఫిల్టర్స్ ఉంటాయి, ఫిల్టర్డ్ మాస్క్ అవి అలాంటివి కూడా ఉంటాయి. సో దే కెన్ యూస్ బేస్డ్ ఆన్ ద థింగ్. అదే సో ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్ కూడా మనకి ఇంపార్టెంట్. దుమ్ము ధూళి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కేసు చూసాను, ఏం చేసినా అస్తమా తగ్గదు. ఆయన చెప్పింది ఒకటే, మా ఇల్లు దుమ్ము మధ్యలో ఉంటుంది, హైవే పాయింట్లో ఉంటుంది, వచ్చే వెహికల్స్ వెళ్ళే వెహికల్స్, అలాంటప్పుడు బెటర్ మాస్క్ వేసుకుంటారు, బాగానే ఉంది, 24 గంటలు వేసుకుని కూడా ఫ్రీగా ఉండలేరు కదా. సో అలాంటప్పుడు హౌస్ చేంజ్ చేయడం బెటర్. అండ్ నెక్స్ట్ ఇంకా మోల్డ్స్ అంటారు. ఇప్పుడు కొంతమంది ఇళ్ళల్లో ఏంటి అంటే పాతకాలం ఇల్లులు నాచు పట్టేసి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్, అదంతా కొన్ని రోజులు ఏంటంటే ఆల్గే ఫంగై ఇవన్నీ పట్టేసి ఉంటాయి, మోల్డ్స్ ఇవన్నీ మంచిది కాదు. అదంతా పిలిస్తే కూడా ద పేషెంట్ కెన్ హ్యావ్ దిస్ హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్ లైక్ పిక్చర్ అనమాట. అంటే అది ఏం లేదు, అదంతా పీలుస్తాం అని లోపలికి వెళ్ళిపోతాయి. అలర్జన్ రియాక్షన్, యాంటీజన్ యాంటీబాడీ, అలర్జన్ రియాక్షన్, సింపుల్, పేషెంట్ దగ్గు ఆయాసం ఇవన్నీ వచ్చేస్తాయి. సో ఇలాంటి సందర్భాలు కూడా మీరు దయచేసి ఎవరైనా ఇగ్నోర్ చేయొద్దు, యూ కెన్ కమ్ టు మీ. అండ్ నెక్స్ట్ స్మోకింగ్ సిజేషన్ కూడా మనం చూస్తామండి, ఎందుకంటే ఆల్రెడీ నేను స్మోకింగ్ గురించి చెప్పాను. దానికి మంచి నెక్స్ట్ థింగ్ ఏంటంటే పేషెంట్ని బాగా మోటివేట్ చేస్తాం స్మోకింగ్ కిట్ చేయడానికి. నికోటిన్ ఇన్హేలర్స్ కానీ, నికోటిన్ గమ్స్ కానీ, ఇంకా మల్టిపుల్ డ్రగ్స్ కూడా ఉన్నాయండి, లైక్ ఇంకా అపార్ట్ ఫ్రమ్ డోసంజెస్ లైక్ వార్నికిలిన్ కానీ, బూప్రోపియన్ కానీ, ఇవన్నీ కూడా. సో ఈ వార్నికిలిన్ ఇవన్నీ ఏంటంటే ఆల్ఫా-4 బీటా-2 రిసెప్టర్స్ అండ్ నేను ఛానల్ కూడా చెప్పాను కదా నికోటినిక్ రిసెప్టర్స్ అని చెప్పి. సో ఆల్ఫా-4 బీటా-2 నికోటినిక్ ఛానల్ మీద ఏమంతా వర్క్ చేస్తుంది వార్నికిలిన్ ఇవన్నీ. సో దీనివల్ల ఏంటి బెనిఫిట్ అంటే ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి నేను మీకు చెప్తున్నాను, ఒక మనిషి నికోటిన్ తీసుకుంటున్నా అంటే క్రేవింగ్, దట్స్ ఇట్, తీసుకోవాలి అనేది ఏదైతే అది ఉందో దాని మీద ఎప్పుడైతే వర్క్ చేస్తుందో వార్నికిలిన్ ఇదంతా అండ్ ఆల్ఫా-4 బీటా-2 రిసెప్టర్స్ మీద, అప్పుడు ఏమవుతుందంటే వాడు ఎంత తీసుకున్నా వాడికి ఆ కిక్ రాదు, ఆ క్రేవింగ్ తగ్గిపోతుంది, వాడు తీసుకోడు. సో దిస్ ఇస్ హౌ మోస్ట్ ఆఫ్ ది డ్రగ్స్ విల్ యాక్ట్ అలా అనమాట. నెక్స్ట్ ఇంకా పల్మనరీ రీహాబిలిటేషన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ సూన్ అండి. ఈ పల్మనరీ రీహాబిలిటేషన్లో ఏంటి అంటే చాలామంది ఎమాసియేటెడ్ ఉంటారు, అంటే చాలా క్రోనిక్ లంగ్ డిసీజెస్లో చాలా బక్కగా అయిపోయి క్యాకిక్సిక్ ఉంటారు, అంటే బలహీనంగా అయిపోతారు. ఎందుకంటే దీనికి ఇంటర్ల్యూకిన్-6 కానీ, ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్స్ కానీ, ఇట్లాంటివి చాలా మల్టిపుల్ క్యాకిక్సిన్ కానీ ఇట్లాంటివన్నీ బ్లడ్లో చాలా ఉంటాయి. సో అండ్ మల్టిపుల్ అదర్స్, మాల్ న్యూట్రిషన్, ప్రోటీన్ డైట్ సరిగ్గా మంచిగా తినకపోవడం కానీ, మల్టిపుల్ రీజన్స్ అనమాట. సో వీళ్ళందరికీ ఏంటి అంటే మనము ఇట్లా వదిలేసే కన్నా వీల్ టీచ్ దెమ్ ద ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ అంటారు, ఎక్సర్సైజెస్, అప్పర్ లింబ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, లోవర్ లింబ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్,
ఎండ్యూరెన్స్ ట్రైనింగ్, ఇవన్నీ ఏంటి అంటే వాళ్ళు ఆయాసం కొంచెంగా తగ్గి వాళ్ళు వెన్ దే స్టార్ట్ డూయింగ్ ఎక్సర్సైజెస్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ కూడా బాగా పెరుగుతుంది. సో అరే వాళ్ళు ఫ్రీగా వెళ్ళగలుగుతారు ఆయాసం లేకుండా అనేది కూడా. సో దిస్ ఇస్ ఆల్ బేస్డ్ ఆన్ ద పల్మరీ రీహాబిలిటేషన్. ఇది ఒక్కరోజు చేస్తే అవ్వదండి. బాగా ఆయాస పడిపోయి సిక్ అయిపోయినోడికి ఒక్కరోజు మీరు ఏం చేయలేరు. అదన వీక్లీ ట్రైనింగ్ అండ్ స్లోలీ అండ్ ఇన్ ఫ్యూచర్ వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ డిపార్ట్మెంట్ ఆల్సో. మేడం ఇప్పుడు మీరు హైదరాబాద్ యశోదలో చేశానని అన్నారు కదా, అయితే మీరు ఎటువంటి ఇంటర్వెన్సెస్ చేస్తుంటారు? జనరల్గా నేను ఇక్కడ ఏంటి అంటే బ్రాంకోస్కోపీస్ అన్ని చేస్తాను. వీ హ్యావ్ గోట్ అ వెరీ గుడ్ బ్రాంకోస్కోప్ సెటప్ అండ్ ఆల్. మనకి ఫ్యూజీ ప్రాసెసర్ కూడా ద అడ్వాన్స్డ్ ప్రాసెసర్ వచ్చింది. అంబోస్కోప్స్ కూడా ఆల్రెడీ వచ్చేసినాయి. అండ్ ఫ్యూజీ 6000 ప్రాసెసర్ ఈజ్ ద బెస్ట్ ప్రాసెసర్. అంటే ఐ మీన్ టు సే దాన్ని మనం చాలా కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ అడ్వాన్స్డ్ ప్రాసెసర్. సో నేను ఇక్కడ జనరల్గా ఏంటంటే ఫ్లెక్సిబుల్ బ్రాంకోస్కోపీ నేను ఏమేమి చేస్తున్నానో చెప్తానండి. వాట్ ఎగ్జాక్ట్లీ ఐమ్ ట్రైన్డ్ ఇన్. అది ఫ్లెక్సిబుల్ బ్రాంకోస్కోప్స్లో జనరల్గా ఏంటంటే ఎయిర్వే లోపలికి బ్రాంకోస్కోప్ అనేది మనం పంపిస్తాం. లోపలంతా విజువలైజ్ చేస్తాం. ఒకవేళ నిమోనియా కేసు ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ సిటీలో నాకు ఏదో తేడాగా ఉంది ఆర్ ఇంకేవో ఇష్యూస్ ఉన్నాయి సిటీలో, దెన్ అప్పుడు ఏమవుతుందంటే అక్కడి నుంచి నేను అక్కడికి వెళ్ళి ఎయిర్వే మొత్తం ఇన్స్పెక్ట్ చేస్తాను. బ్లీడింగ్ ఉందా, ఏమైనా లీజన్స్ ఉన్నాయా, లేకపోతే బ్లడ్ ఏమైనా వస్తుందా, ఎక్కడి నుంచి ఏమైనా బ్లీడింగ్ సైట్ ఉందా, లేదు ఫర్ ఎగ్జాంపుల్ నిమోనియా ఉంది, అక్కడి నుంచి నేను మైక్రో ఆర్గానిజమ్స్ నాకు ఏం గ్రో అవుతాయో తెలియదు, అక్కడికి వెళ్ళి కరెక్ట్గా నార్మల్ సెలైన్ యూస్ చేసుకుంటూ బ్రాంకో అల్వెలార్ లవాజ్ అంటారు కరెక్ట్గా నేను అక్కడి నుంచి కలెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఏది ఈ బ్రాంకో అల్వెలార్ లవాజ్ అది నేను కలెక్ట్ చేసి ఐ విల్ గెట్ ఇట్, ఎయిర్వే మొత్తం క్లీన్ చేసి బయటకు వచ్చి ఐ విల్ సెండ్ ఇట్ ఫర్ ద ఇన్వెస్టిగేషన్స్. సో ఫ్లెక్సిబుల్ బ్రాంకోస్కోప్లో మనం అన్నీ చూడొచ్చు, ఏం లోపల ఎలా ఉంది, యూ కెన్ టోటల్ ఇన్స్పెక్ట్ ద ఎయిర్వే. కాకపోతే సబ్ సెగ్మెంటల్ లెవెల్ వరకు వెళ్ళలేము. మన దగ్గర ఉన్న స్కోప్స్ ఎవడైనా సెగ్మెంటల్ లెవెల్ వరకు చూడడం అనేది జరుగుతుంది. సబ్ సెగ్మెంటల్ అంటే రేడియల్ అల్ట్రా థిన్ స్కోప్స్ అవన్నీ కూడా ఉన్నాయి. బట్ వీ డోంట్ హ్యావ్ దట్ అల్ట్రా థిన్ స్కోప్స్, ఎక్కడో కొన్ని చోటలు ఉన్నాయి అంతే, దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ నేను ఈ ఫ్లెక్సిబుల్ బ్రాంకోస్కోపీస్ చేసినప్పుడు బయాప్సీస్ కానీ ఏమైనా కావాలి అంటే కూడా ఫ్లెక్సిబుల్ ఇస్రో ఫోర్సెప్స్ బయాప్సీ ఇంకా క్రయో బయాప్సీ, మనకి క్రయో మెషిన్ కూడా వచ్చిందండి. జనరల్గా ఏంటంటే క్రయో ప్రోబ్స్ ఏవైతే ఉన్నాయో కార్బన్ డైఆక్సైడ్ కానీ N2O గ్యాస్ కానీ -80 degreesలో యూజ్ అవుతుంది. అది కరెక్ట్గా టిష్యూ దగ్గర వెళ్ళి ఫ్రీజ్ చేస్తుంది, ఫ్రీజ్ చేసి బయాప్సీ కింద అవుతుంది. సో నేను యాక్చువల్లీ ఐ డూ క్రయో బయాప్సీస్ హియర్ అండ్ ఫోర్సెస్ బయాప్సీ ఆల్సో యూజింగ్ ద ఫ్లెక్సిబుల్ బ్రాంకోస్కోప్. ఇంకా రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ అన్నిటికీ బ్రాంకోస్కోపిక్ బ్రాంకో అల్వెలార్ లవాజ్ కూడా చేయడం అనేది జరుగుతుంది. ఇది కాకుండా ఎండోబ్రాంకియల్ బయాప్సీస్ అంటే లోపల అండ్ ట్రాన్స్బ్రాంకియల్ బయాప్సీస్ పెరిఫరల్గా కూడా నేను ఇవన్నీ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీస్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ హిమోప్టైసిస్ అనగా మ్యాసివ్ బౌట్స్ ఇవన్నీ పేషెంట్ ప్రెసెంట్ అయ్యాడు, అప్పుడు ఫ్లెక్సిబుల్ బ్రాంకోస్కోప్ అవ్వట్లేదు అంటే కూడా నేను రిజిడ్ ఇంట్యూబేషన్ కూడా చేస్తాను. ఐ నో దట్. ఇంకా సెంట్రల్ ఎయిర్వే అబ్స్ట్రక్షన్స్లో కూడా రిజిడ్ ఇంట్యూబేషన్స్ ఇవన్నీ మనకు మ్యాండేటరీ అండి. కొన్ని అన్నింటిలో ఫ్లెక్సిబుల్ అంటే కొన్ని ఇండికేషన్స్ కొన్ని కాంట్రా ఇండికేషన్స్ ఉంటాయి. ఇది కాకుండా ఏంటి అంటే జనరల్గా ఇంకొకటి ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్ ఈబస్ ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్. సో జనరల్గా హైలేయర్ సెంట్రల్గా ఉండేది, లంగ్స్ రెండు ఉంటాయి, రెండింటికి మధ్యలో ఉన్నది హైలేయర్ పెరి హైలమ్ చుట్టూ ఏదైనా లీజన్స్ కానీ మాసెస్ కానీ ఏదైనా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కాన్వెక్స్ ఈబస్ ప్రోబ్తో నేను అదే ఎయిర్వే ట్రెక్యా నుంచి అలా ఎంటర్ అయ్యి చూసుకుని అక్కడి నుంచి బయాప్సీ తీయచ్చు. దట్ ఈస్ కాల్డ్ అస్ కాన్వెక్స్ ఈబస్. దీనివల్ల సార్కోడోసిస్ కానీ క్యాన్సర్ డిటెక్షన్ కానీ క్యాన్సర్ ఆల్ ట్రీట్మెంట్ క్యాన్సర్ ఉన్న వాటికి స్టేజింగ్ కానీ అవతల పక్కకు పాకిందా, సో సర్జరీకి ఫిట్ కాదు, ఇటే ఉందా మేబీ సర్జరీకి ఫిట్ అయి ఉండొచ్చు బేస్డ్ ఆన్ అదర్ సినారియోస్. సో ఇదంతా స్టేజింగ్ కానీ సార్కోడోసిస్ కానీ టీబీ కానీ క్యాన్సర్ కానీ డయాగ్నోసిస్కి కానీ నెక్స్ట్ స్టేజింగ్ కానీ వీటన్నిటికీ కూడా కాన్వెక్స్ ఈబస్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్. అది ఇక్కడ సెంటర్. అదే పెరిఫరీస్ ఉంటే మరి అవదా, ఆ స్కోప్ అక్కడి వరకు వెళ్తుంది. దెర్ ఈస్ అనదర్ స్కోప్ కాల్డ్ అస్ రేడియల్ ఈబస్, అది పెరిఫరల్గా వెళ్తుంది. చిన్న నోడీలు ఉన్న బయాప్సీ చేయొచ్చు మనం, అట్లీస్ట్ లైక్ మోర్ దెన్ ఒక 7 mm ఉన్నా చేయొచ్చు. సో రేడియల్ ఈబస్ విత్ ఫ్లోరో మీకు తెలుసు కదా, ఫ్లోరో కనెక్ట్ చేసి రేడియల్ ఈబస్ విత్ క్రయో ఆర్ ఫోర్సెప్స్ బయాప్సీ తీసి మనం పంపిస్తే మనకి ఇనీషియల్ స్టేజెస్లోనే మనకి చాలా అంటే ఒకనొకప్పుడు ఏంటంటే సిటీలో ఏదో లీజన్ వచ్చింది, వెయిట్ అండ్ వాచ్, కొన్నాళ్ళు చూద్దాం పెరుగుతుందా లేదా, ఎట్లా పెరుగుతుంది అట్లా చూసేటోళ్ళం. ఇప్పుడు అట్లా కాదు, పెట్సిటీ ఉంది, ఎఫ్డిటీ ఉందా లేదా చూసుకోవచ్చు. అది ఏది అయి ఉండొచ్చు, క్యాన్సర్ వైపు వెళ్ళే ఛాన్సెస్ ఉందా లేకపోతే ఎలా ఉందా అనేది మనం అంత వెయిట్ అండ్ వాచ్ అంటే ఇనీషియల్గానే మనం ఏదైతే లీజన్ ఉందో అమికబుల్ సైజ్ ఉంది, మీరు బయాప్సీ చేయగలిగే సైజ్ ఉంది. సో అప్పుడు మీరు హ్యాపీ ఈజీగా మీరు దాన్ని బయాప్సీ చేసేయచ్చు. సో అదన్నా రేడియల్ ఈబస్. నెక్స్ట్ ఆల్రెడీ ఇంకోటి చెప్పాను మీకు, లంగ్ ఉంది, దానికి బయట 2 layers ఉంటాయి, విసరల్ ప్లూరం పారాటల్ ప్లూరం, రెండింటికి మధ్య ఫ్లూయిడ్ ఉంటుంది. కొన్నిసార్లు అన్డయాగ్నోస్డ్ వస్తుంది, ఏమై ఉండొచ్చు. సో అలాంటప్పుడు ఏంటి అంటే యూ హ్యావ్ టు గో ఫర్ థొరాకోస్కోపీ, ఫ్లెక్సిబుల్ థొరాకోస్కోపీ అయినా రిజిడ్ థొరాకోస్కోపీ అయినా నేను 2 చేస్తాను.
దానివల్ల ఏంటంటే లోపల మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు మొత్తం విజువలైజ్ చేయొచ్చు. లోపల నుంచి జస్ట్ సింగిల్ పోర్ట్ అంటారు, జస్ట్ మొత్తం పైనుంచి కింద వరకు. ఎగ్జాక్ట్లీ, అంటే అది ఇంకా బెస్ట్. థొరాకోస్కోప్ మొత్తం లంగ్ చుట్టూ బయట, అంటే లంగ్ బయట కవరింగ్ ఉంది కదా పారెటల్ విస్రల్, మొత్తం ఫ్రంట్ బ్యాక్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఎక్కడైతే అంతా విజువలైజ్ చేసి ప్లూరల్ ఫ్లూయిడ్ తీసి ఏదైనా తేడాగా ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడి నుంచి బయాప్సీ తీస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ టీవీ అనుకోండి, సాగోగ్రెయిన్ అపియరెన్స్ అంటారు. సాగోగ్రెయిన్ అంటే మీకు తెలుసు కదా, అలాంటి అపియరెన్స్ ఉంటుంది. కరెక్ట్గా అక్కడి నుంచి బయాప్సీ తీస్తాం, అప్పుడే తెలిసిపోద్ది టీవీ అని చెప్పి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఈ ప్లూరల్ ఫ్లూయిడ్ ఏదైతే తీసాం విల్ బి సెండింగ్ ఫర్ శాంప్లింగ్ అనాలిసిస్. ఇదే క్యాన్సర్ ఇలాంటి వాటిలో ఏంటంటే నోడిల్ ప్యాటర్న్ లాగా ఉంటుంది. మనం ఏదనేది క్యాన్సర్ అనేది ముందే కామెంట్ చేయను, ఏదైనా సస్పీషియస్ అనిపిస్తే బయాప్సీ తీస్తాం. వాళ్ళు ఏది లేదంటే కూడా విల్ టేక్ ఏ బయాప్సీ, బికాస్ మనకి కొన్నిసార్లు అన్డయాగ్నోస్డ్ ప్లూరల్ ఎఫిషియన్స్ ఉంటాయండి. సో మనకి డెఫినెట్గా డయాగ్నోసిస్ కావాల్సింది. అలాంటప్పుడు కూడా మనం చేయాల్సి వస్తుంది. మ్యాలిగ్నెన్సీ, సర్కోయిడోసిస్, ట్యూబర్క్యులోసిస్ అండ్ మోస్ట్ చాలా కండిషన్స్లో. సో ఐ డూ ఫ్లెక్సిబుల్ థొరాకోస్కోపీ అండ్ రిజిడ్ థొరాకోస్కోపీ హియర్. నెక్స్ట్ ఇంకొకటి యశోదాలో ద మోస్ట్ అడ్వాన్స్డ్ విచ్ ఐ గోట్ ట్రైన్ ఇస్ కోన్ బీమ్ సిటీ గైడెడ్ బయాప్సిస్ విత్ నావిగేషనల్ టెక్నిక్. అది 3D టెక్నిక్లో చిన్న పెరిఫరల్ నోడ్యూల్ కూడా మిస్ అవ్వదు. సో అది 5 mm 6 యశోదాలో 6 mm నోడ్యూల్ కూడా రిమూవ్ చేసిన రోజులు ఉన్నాయి. సో అక్కడ సో అదేంటి అంటే అదేదో పెరిగి ప్రోగ్రెస్ అయ్యి అంతవరకు వెయిట్ చేయక్కర్లేదు. మనం ఇనిషియల్గానే అది క్యాన్సరా కాదా, ఇంకేమై ఉండొచ్చు, టీబీయా క్యాన్సరా, ఇంకెక్కడో క్యాన్సర్ నుంచి మెటాస్టాటిక్ లీజన్ ఎక్కడ వచ్చిందా, వీళ్ళు ఎవ్రీథింగ్ అండి. ఇంకేదైనా అయి ఉండొచ్చా ఆల్వేస్. ఇది మాత్రమే కాదు, ఇప్పుడు ట్రిగే ఉంది ఫర్ ఎగ్జాంపుల్, బయట నుంచి క్యాన్సర్ గడ్డ అది క్యాన్సర్ గడ్డ కావచ్చు, ఏదైనా అనుకుందాం, అది వచ్చి దాన్ని ప్రెస్ చేస్తుంది. ఇప్పుడు వాడు గాలి తీసుకోలేకపోతున్నాడు, అప్పుడు ఏం చేస్తారు, స్టెంట్ దింపచ్చు. స్టెంట్ అది ట్రెకియాలో అనుకోండి, ట్రెకియల్ స్టంటింగ్ అంటారు. బ్రాంకైలో అనుకోండి, బ్రాంకిల్ స్టంటింగ్ అంటారు. కొన్నిసార్లు ఏంటంటే అబ్స్ట్రక్షన్ కానీ బయట ఎక్స్టెన్సివ్ కంప్రెషన్ ఎంత ఉంటుందంటే ట్రెకియాలోనే ఉంటుంది, బ్రాంకైలో కూడా ఉంటుంది. అప్పుడు వైస్టెంట్స్ అవి కూడా వేయచ్చు, అంటే ట్రెకియా కానీ బ్రాంకై రెండు కలిపి. సో ఇవన్నీ. అండ్ నెక్స్ట్ ట్యూమర్ డీబల్కి, లోపలికి ఏమైనా గడ్డలు లాంటివి ఉన్నాయనుకోండి, దాన్ని డీబల్క్ చేయొచ్చు. రిజిడ్ బ్రాంకోస్కోప్ పెట్టి దాన్ని డీబల్క్ అంటే దాన్ని తీసేయచ్చు. ఎయిర్వే మొత్తం క్లియర్ చేస్తే వాడు అట్లీస్ట్ వాడు ఒకవేళ క్యాన్సరే అనుకోండి, వాడు కొన్నాళ్ళు బతికిన ఎగ్జాంపుల్ వాడు ఫ్రీగా బతుకుతాడు, గాలి తీసుకుంటూ బతుకుతాడు. అది సో అట్ ద సేమ్ టైం మనం మేనేజ్మెంట్ ఏమైనా ప్లాన్ చేసుకుంటే కూడా యూ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ. అది క్యాన్సర్తో అయితే మాత్రమే కాదంటే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా చాలా మింగేస్తూ ఉంటారు కాయిన్స్ కానీ ఏదైనా కూడా. అది క్రయోసేస్టివా క్రయో రెసిస్టెంటా. ఫర్ ఎగ్జాంపుల్ క్రయోసేస్టివ్ అనుకుందాం, నేను అందాక క్రయోప్రోబ్ చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ -80 degrees అండి N2O కానీ CO2 గ్యాస్, మనం క్రయోప్రోబ్స్ యూజ్ చేసి దాన్ని రిమూవ్ చేయొచ్చు. క్రయో రెసిస్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ సీడ్స్ అట్లాంటివి కన్సిడర్ అలాంటివి ఉన్నాయనుకోండి, మనం కాయిన్ అట్లాంటివి అతుక్కోగలరు మీకు. సో అప్పుడు బాస్కెట్, డార్మియా బాస్కెట్స్ కానీ మల్టిపుల్ బాస్కెట్స్ ఉంటాయి. బాస్కెట్స్ కానీ ఫోర్సెప్స్ కానీ రిజిడ్ బ్రాంకోస్కోప్ ఆర్ ఫోర్సెప్స్ యూజ్ చేసి ఆ టైంలో ఆ సందర్భంలో ఏజ్ ఆఫ్ ద పేషెంట్ బట్టి, ఆ టైప్ ఆఫ్ ఫారెన్ బాడీ బట్టి మనం చూసుకుని అది ఏంటి దాని సైజు షేపు అన్నీ కూడా చూసుకోవాలి. దాన్ని బట్టి మన దగ్గర చాలా ఉంటాయి. ఫోర్సెప్స్ పెట్టి లాగచ్చు, బలూన్తో దాన్ని పైకి లిఫ్ట్ చేసి ఫారెన్ బాడీని డిజిటల్గా వెళ్ళి బలూన్ ఇన్ఫ్లేట్ చేసి, ఇక్కడ ఫారెన్ బాడీ ఉందనుకోండి పడిపోతుంది కదా మళ్ళీ. సో డిజిటల్గా బలూన్ పెట్టుకుని దాన్ని పైకి లేపి దాన్ని ఏదైనా ఒక బెలూన్ ఉంటుంది కదా, బెలూన్ అంటే సింపుల్గా చెప్పండి ఇప్పుడు ఒక సీడ్ ఉందనుకోండి, బాస్కెట్లో ఏదైతే ఫారెన్ బాడీ ఉందో దాన్ని దూర్చి దాన్ని క్లోజ్ చేసేస్తాం, బయటకు తీసేస్తాం. అర్థమైంది. సైజ్ ఆఫ్ బాస్కెట్ ఎంత ఇదంతా వాట్ ఎవర్ ఇట్ ఈస్ రైట్, ఫోర్సెప్స్ వాడాలా, సైజ్ ఆఫ్ ఫారెన్ బాడీ కానీ టైప్ ఆఫ్ ఫారెన్ బాడీ బట్టి మొత్తం అంతా డిసైడ్ అవుద్ది. సో ఈ ఫారెన్ బాడీస్ అన్నీ కూడా మనం రిమూవ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా నేను అడల్ట్ ఇంటర్వెన్షన్స్ ఒకటే కాదండి, పీడియాట్రిక్ ఇంటర్వెన్షన్స్ కూడా నేను చేస్తాను మోస్ట్ ఆఫ్ దెమ్. సో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి.